రెండవ రాజులు 18వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుదాం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెల ఎందేమి ప్రాకారము గల పట్టణంలో ఎందేమి అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఎన్నికల్లో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. మీ లేఖనాన్ని ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికై నిలబడబోతుండగా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నన్ను పూర్తిగా ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ, ఘనత, ప్రభావాల్ని పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు నాయన. ఈ కొద్ది సమయం మా పిల్లలు తమ హృదయాలు, చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, ఈ మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ వీటన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామము నతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును మా రక్షకుడునగిన యేసునామల్లో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దినాలు ఎంతో చెడ్డగా, ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడికి పోయినా దోపు సొమ్ము దొరికినట్లుగానే మన ప్రాణాన్ని మనకి ఇస్తున్నాడు. ఇర్మియా 45:5 చెప్పబడిన రీతిని ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుకొరకు ఆయనకి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. సత్యాధారమా సంఘమా మన మధ్య పాడదాం అనుకున్నాం కానీ అప్పుడు దొరకలేదు. ఆ తర్వాత దొరికింది ఇది. మనందరము ఇక్కడికి ఎందుకు వస్తూ ఉన్నాం? ప్రభు కొరకు ఒక మంచి గృహంగా నిర్మింపబడ్డానికే కదా. అలా నిర్మింపబడాలంటే సంఘానికి ఆధారం ఏం కావాలా? సత్యం కావాలా. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువే. నేనే మార్గమును సత్యమును అని చెప్పాడు ఆయన. కాబట్టి సత్యం అంటే మళ్ళీ క్రీస్తే. అలాగే మూలరాయి కూడా క్రీస్తే. క్రీస్తును మూలరాయిగా చేసుకొని నేను నిర్మించాను, పునాది వేశాను అంటాడు పౌలు గారు. ఆ తదుపరి ఎవరు వచ్చినా ఆ పునాది మీదే కట్టాలి కదా. కాబట్టి ఆ సంఘం దానికి ఉండాల్సినటువంటి లక్షణాలు చక్కగా మరి పాటలో పెట్టారు. అది సత్యాధారమా సంఘమా క్రీస్తు మహిమ పూర్ణిమ అని పాడడం 4 చరణాలు ఉన్నాయి. మరి పాడాలన్న ఒక ఆశ. సత్యాధారమా సంగమా క్రీస్తు మహిమా పూర్ణిమా సత్యాధారమా
కళలు కలిగి యూహిత శైల సమూహమా నీతి సూర్యుని కళలు కలిగి యూహిత శైల సమూహమా సత్యాధారమా సంగమా యేసు మహిమా పూర్ణిమా క్రీస్తు యేసే మూలరాయియు అపోస్తలుల ప్రవక్తలా క్రీస్తు యేసే మూలరాయియు అపోస్తలుల ప్రవక్తలా పునాదిపై నిర్మితమై ఆత్మమూలమైన లయముగా వర్ధిల్లేదివా పునాదిపై నిర్మితమై ఆత్మమూలమైన లయముగా వర్ధిల్లేదివా సత్యాధారమా సంగమా యేసు మహిమా పూర్ణిమా. పాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆ భావాన్ని వినండి. పవిత్ర హృదయం మంచి మనసు నిష్కపటమైన విశ్వాసం పవిత్ర హృదయం మంచి మనసు నిష్కపటమైన విశ్వాసం ఉపదేశములో నిలిచి పవిత్ర ప్రేమను చూపుమా మరచిపోతుమా ఉపదేశములో నిలిచి పవిత్ర ప్రేమను చూపుమా మరచిపోతుమా సత్యాధారమా సంగమా యేసు మహిమా పూర్ణిమా భక్తిమాన్యత కలిగియుండి సుఖముగా జీవించుటకై భక్తిమాన్యత కలిగియుండి సుఖముగా జీవించుటకై మనుష్యులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనయాచన స్తుతులు చెల్లించుమా మనుష్యులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనయాచన స్తుతులు చెల్లించుమా సత్యాధారమా సంగమా యేసు మహిమా పూర్ణిమా సంతుష్టి సహితమైన దైవ భక్తిని కలిగియుండి సంతుష్టి సహితమైన దైవ భక్తిని కలిగియుండి పాట ప్రవర్తన ప్రేమ
పవిత్రతకు మాదిరిగా నిలువు. మాట ప్రవర్తన ప్రేమ విశ్వాసం పవిత్రతకు మాదిరిగా నిలువు. సత్యాధారమా సంగమా క్రీస్తు మహిమా పూర్ణిమా. సత్యాధారమా సంగమా క్రీస్తు మహిమా పూర్ణిమా. నీతి సూర్యుని తలలు కలిగి యోహిత సైన్య సమూహమా. నీతి సూర్యుని తలలు కలిగి యోహిత సైన్య సమూహమా. సత్యాధారమా సంగమా క్రీస్తు మహిమా పూర్ణిమా. Praise the Lord, praise the Lord. దేవుడు అతనికి ఎందుకు తోడుగా ఉన్నాడు? ఎందుకు తోడుగా ఉన్నాడు? ఆయన వెళ్ళిన చోటల్లా జయం పొందాడు. ఎందుకు వెళ్ళిన చోటల్లా జయం పొందాడు అంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి. యెహోవా అతనికి ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే అతను యెహోవాను హత్తుకుని నడుచుకున్నాడు కాబట్టి, ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి. ఇంగ్లీష్లో అయితే రివర్స్లో వస్తుంది, తెలుగులో ఇలా వచ్చింది తర్జుమా. ఇంగ్లీష్లో వస్తే అతను వెళ్ళిన చోటల్లా గెలిచాడు, ఎందుకంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు, ఎందుకంటే అతను దేవుని అనుసరించి నడుచుకున్నాడు. ఇలా ఇంగ్లీష్లో అలా వస్తుంది, వెనక నుంచి ముందుకు వస్తుంది. దేవుడు అతనికి విజయాలు ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి. కారణం ఏంటంటే అతడు ఆయన హత్తుకుని నడిచాడు కాబట్టి. ఏ విధంగా అంటే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ మోషే ద్వారానే ఇచ్చినాయే. మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అవి మోషేకు కాదు, సమాజం కోసం, అందరి కోసం మోషేకి ఆజ్ఞాపించి రాయించాడు. మోషే నువ్వు రాయి, అంతేగాని మోషే కోసం కాదు, అందరి కోసం మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం పొందాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అంతకుముందు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలని కోల్పోయినటువంటి ప్రాంతాలు, ఇజ్రాయేల్ ప్రాంతాలే ఏమైనాయి, కొంతమంది మరి ఫిలిస్తీన్లకు వెళ్ళిపోయినాయి, కొంతమంది అశ్షూరులకు వెళ్ళిపోయినాయి. అటువంటి వాటిని అన్నిటినీ మళ్ళీ విడిపించి వాటికి స్వేచ్ఛనిచ్చి తెచ్చుకున్నటువంటి పరిస్థితి కదా. అంటే ఉపదేశంలో నిలిచి ఉండడం అవసరం. ఉపదేశం వింటున్నాం అని చదువుతాం కదా, రోమ 15:4 చదువుతాం కదా, మనకు బోధ కలగడానికే ఇవన్నీ రాయబడి ఉన్నాయని. మనకి బోధ కలగడానికి, బోధ అంటే ఏంటి? ఇలా ఉండు నాయనా, ఇలా ఉండకు, ఇలా పోకునైనా, ఇలానే వెళ్ళు, ఇలా మాట్లాడుకునైనా, ఈ రకంగానే మాట్లాడు, ఇలాంటి పనులు చేయకు, మంచి పనులు అలాంటివే చెయ్యి. ఇదే కదా ఉపదేశం ఇదే కదా. జాగ్రత్త, రోడ్డు మీద బండి వేసుకుని వెళ్ళేటప్పుడు స్పీడ్ వెళ్ళిపోకు, మధ్యలో వెళ్ళకు, ఎదురుకుండా వచ్చే వాటిని చూసుకుని వెళ్ళు, టర్నింగులు జాగ్రత్త, ఓవర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్త. ఇదే కదా ఉపదేశం. ఎందుకు ఇది? ఆ బిడ్డకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలనే కదా ఇవన్నీ. ఆ పిల్లాడు ఉపదేశంలో నిలుచుంటే క్షేమంగా తిరిగి వస్తాడు. స్పీడ్ వెళ్ళొద్దంటే నేను మానేస్తాను అని చెప్పేసి 100 నోట్ అవి పెట్టేసాడు అనుకోండి, ఎవడు పోతాడు? వాడే కదా. అలాగే జాగ్రత్త చూసుకుని ఓవర్టేక్ చేయి అంటాం, అంటే వెళ్ళేదాన్ని తప్పించటం. ఇది వెళ్తూ ఉంటుంది, ఎదురు ఇంకోటి వస్తూ ఉంటుంది, ఈ లోపల ఇటు తప్పిస్తే ఎదురుగా వచ్చేదాన్ని కొట్టేస్తాడు. అందుకని చూసుకుని ఏది రావట్లేదంటేనే ఓవర్టేక్ చేసుకెళ్ళాలి. అది పట్టించుకోకుండా పోతే అడగబోయేది.
ఈ ఉపదేశాలన్నీ వాడు భద్రంగా ఉండాలని, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వచ్చేసేయాలని కోరికతోటి తల్లిదండ్రులు ఇలా జాగ్రత్తలు చెబుతారు. అలాగే మనకి ఆత్మీయ జీవిత యాత్రలో మనం కూడా క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, పరదేశం వెళ్ళి మన చక్కగా చేరుకోవాలి అంటే ఈ ఉపదేశంలో నిలిచి ఉండాలి. కానీ ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలీలు, హిజ్కియా కూడా తప్పు చేశాడు, తర్వాత తప్పులు వచ్చాయి, అయిన తప్పులు. వాటికంటే ముందుకు వేరే విషయం దేవుడు ఇచ్చిన తలంపును మనం చూద్దాం. యెషయా 6వ అధ్యాయంలో 9వ వచనం చదువుదాం. దీనికి కప్ప ఎవరేం చదివి, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలిసి కొనుకుందురు. వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం ఏమైపోయిందంట, క్రూపిపోయిందంట. ఏం చెప్పారు చూడండి, వినుట మట్టుకు వింటారు, అలాగే చూస్తున్నట్టే ఉంటారు, దాన్ని గ్రహించరు, ఆ ప్రకారం నడుచుకోరు. అంటే ఉపదేశంలో నిలిచి ఉండరు, ఉపదేశాన్ని వింటారంతే, వింటారంతే. అలా కూర్చున్నాం, ఆ చెవుల్లోకి వచ్చి పడుతూ ఉంటాయి అని అవి లోపలికి హృదయంలోకి దిగుతున్నాయా, ఈ చెవిలో నుంచి ఈ చెవిలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి, అంతేనా? ఇదివరకు చెప్పాను మీకు, ఎవరో ఒక వేటగాడంట తుపాకీతో పక్షిని షూట్ చేశాడంట, ఇంకొక పాస్టర్ గారు కూడా తుపాకీతో షూట్ చేశాడంట. 2 తుపాకీలు టప్మని పేలయ్యి పక్షి కింద పడిపోయింది. పట్టుకోవడానికి ఇద్దరు వచ్చారు, నేను కొట్టానని చెప్పేసి ఇద్దరు నేను కొట్టాను అనుకుంటున్నారంట. నిజమే, ఇద్దరు పేల్చారు. మరి అది ఏ గుండె తగిలిందో వెలపడిందో తెలియదు. అప్పుడు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళారంట తీర్పు కోసం. ఏంటి చెప్పండి, ఏంటయ్యా అన్నాడంట. అబ్బా నేను షూట్ చేశానండి అన్నాడు. నువ్వు ఎవరివి, నేను వేటగాడండి అన్నాడు. ఏంటండి మీరేంటండి, నేను షూట్ చేశానండి అన్నాడు. మీరు ఎవరంటే, నేనంటే పాస్టర్ గారండి అన్నా అంట. ముందు ఆ పక్షిని ఎలా పట్టరండి అన్నా అండి ఆయన. పట్టుకొస్తే అది తలక ఆ పక్షిని పట్టుకొని, ఇది ఖచ్చితంగా పాస్టర్ గారికి ఉండేనా, ఇది కాదన్నా అంట. అది ఎలా కుదురుతుండి అన్నాడు అవతలాడు. లేదురా బాబు, ఇది పాస్టర్ గారికి ఉండే, పాస్టర్ గారు గొంతు అరుచుకొని చెప్తానే ఉంటాడు, కానీ వినేవాళ్ళకి ఈ చెవిలోంచి దూరి ఈ చెవిలోంచి బయటికి వెళ్ళిపోతాయి. ఇదిగో ఈ గుండు కూడా అలాగే ఈ చెవిలోంచి దూరి ఈ చెవిలోంచి బయటకు వచ్చేసింది, ఖచ్చితంగా ఇది పాస్టర్ గారి గుండె అన్నాడు ఆయన. కరెక్టేనంటారా? మనం అలాగే ఉంటున్నామా? నేను నిలబడి మాటలు రాస్తే ఇంత లావు పుస్తకం అయిపోద్ది. ఎన్ని సంవత్సరాలుగా పుస్తకాలు చెప్తున్నారు మీకు, ఎన్ని సంవత్సరాలుగా చెప్తున్నారు పుస్తకాలు. వీటిలోంచి ఒక్కటైనా ఉంటుందా? ప్రభు ఒట్టినే చెప్పాడా? ఈ జనులు వినుట మట్టుకే వింటారు, గ్రహించరు, చూచుట మట్టుకే చూస్తారు, తెలుసుకోరు. ఇంకా చూడండి 29:13, అది యెషయా 29:13. ప్రభువు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు కానీ పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకున్నారు. హృదయం ప్రభు దగ్గరికి ఎందుకు రావట్లేదు? హృదయం ప్రభు దాకా ఎందుకు రావట్లేదు? మందిరానికి రావట్లేదా? వస్తున్నారుగా, పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారుగా పెదాలతోటే. ఇవన్నీ హృదయంలో నుంచి రావడం లేదంట.
ఎందుకు అంటే ఉపదేశం హృదయంలోకి చేరట్లేదు. ఉపదేశం హృదయం లోపలికి చేరితే అప్పుడు వారి పెదాల నుంచి వచ్చేటువంటి స్తుతి దేవునికి ఇష్టమవుతుంది. ఉపదేశం లోపల లేకుండా నోటితో చేసేది వేషధారణ, నేర్చుకుని చేసేది అంతే. నేర్చుకుని చేసేది. హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తున్నామా? ఈ దినము దేవుని వాక్యాన్ని నేను విని ఏం చెప్తారో నాకు, నేను ఇంకేం సరి చేసుకోవాలో సరి చేసుకుంటాను, నిత్యరాజ్య వారసత్వానికై నన్ను నేను సిద్ధపరచుకుంటాను అనే ఆశతోటే వస్తూ ఉన్నామా? లేదా ఆదివారం కాబట్టి వెళ్ళాలి మందిరానికి అని వస్తున్నామా? ఒకళ్ళు వెళ్ళకపోతే ఏమండి రాలేదేంటి అని అడుగుతారేమో అని వస్తున్నామా? దీనిని బట్టి మనం వినేది వినకపోవడానికి ఉంటుంది. ఆశతో మనం ఇక్కడికి వస్తే వింటాం, ఖచ్చితంగా హృదయంలోకి వెళ్ళిపోద్ది. ఈరోజు పునరుత్థాన దినం కాబట్టి వెళ్ళాలి, విశ్రాంతి దినం రావాలని చెప్పి ప్రభు అన్నాడు కాబట్టి నేను వెళ్ళాలి అనుకుని వస్తున్నామా? ఈరోజు మాస్టర్ ఏం పాఠం చెప్తారో, నిన్న అక్కడ సగంలో ఆపేశారు, తెలుగు పాఠం లేకపోతే లెక్కలో లేకపోతే మరొకటో, ఈరోజు ఏం చెప్తారో నేను బాగా వినాలని వెళ్ళి వెళ్ళాడు, ఖచ్చితంగా నేర్చుకుంటాడు మంచి విషయం. ఇవాళ సెలవు కాదు కదా, బళ్ళలోకి వెళ్ళాలి అని వెళ్ళేవాడు ఏం నేర్చుకుంటాడా? వెళ్ళామో వచ్చామంతే, వెళ్ళామో వచ్చామంతే. భుజాల బరువులు తప్ప ఏం లేదు. వాళ్ళకి మనకి ఏం తేడా ఉంటుంది? హృదయంలోకి వెళ్ళకపోతే, ఉపదేశం హృదయంలోనికి పోనప్పుడు కేవలం మనం పెదాల దగ్గర ఆగిపోద్ది, లోపల దాకా పోదు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాట ఏదైనా పెదాల దగ్గరే ఉండిపోద్ది, లోపలికి రాదు. ప్రభువుకి హృదయంతో పాడితేనే ఇష్టం, పెదాలతో కాదు. అవి ఆయన సన్నిధికి చేరవు. అవి ఎంత గట్టిగా గొంతుకు చించుకుని పాడినా ప్రభు సన్నిధికి అవి చేరవు. ఓ దైవజనుడు ప్రార్థన అయిపోయిన తర్వాత పెద్ద మీటింగులు జరిపాడంటే, చాలా పెద్ద మీటింగులు, 3 వరుసలు వేసి వరుసగా 33 చిల్లర నుంచోబెట్టి, అంటే 100 మందితో మంచి సంగీత కచేరీ చేయించాడంట. ఆ రాత్రి మోకరించి, అయినా ఈరోజు నేను చాలా ఘనపరిచాను, నిన్ను 100 మందిని నిలబెట్టి 100 గొంతుకులు ఒక్కటై పాడి మీ నామాన్ని మహిమపరిచేలా నేను ఎంతో ప్రయాసపడ్డాను అని చెప్పి ఆ రాత్రి మోకరించి ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు దేవుడు చెప్పాడంట, 100 మందా? మరి నాకేంటి ఒక్కసారి వినపడింది అన్నా అంట. అంటే ఈ 100 మందిలో హృదయంతో పాడింది ఒకడే. మిగతా వాళ్ళందరూ ఫోటోలో పడుతున్నారా లేదా, లేదా నన్ను చూస్తున్నారు లేదా, నా డ్రెస్ బాగా చూస్తున్నారు లేదా, ఇలా అనుకుంటూ పాడేవాళ్ళే తప్ప హృదయపూర్వకంగా దేవుని ఎవరు మహిమపరచలేదంట. నాకు ఒక్క స్వరమే వినపడింది ఏంటి అన్నా అంటే దేవుడు. నిజమే, చాలామంది అప్పుడే నిద్ర అవుతుంది, వెనకాల చూడు కదా. ఏం చేయాలి? కేవలం పెదాలతో ఆ స్థుతి దేవుని దగ్గరికి వెళ్ళదు. అలాంటి భక్తి నీకు అస్సలు ఉపయోగపడదు. భక్తి మాన్యత కలిగి ఉండి అని మనం పాడాం. సంతుష్టి సహితమైన భక్తి అని మనం పాడాం. ఆ భక్తిలో యథార్థత లేదు. అది సంతుష్టి సహితమైన భక్తి కాదు. ఇది వస్తున్నాం పోతున్నాం, వస్తున్నాం పోతున్నాం. ఇదంతా దేవుని ప్రేమించేవారు చేసేదేనా? అలా మనం ఉంటే ఆయన మనం ప్రేమించినట్టు ఎలా అవుతుంది? ఉపదేశంలో మనం ఉండట్లే. ఉపదేశం అంటే క్రీస్తే నేనే సత్యం అని చెప్పాడు ఆయన. ఉపదేశం అంటే ఆయనే. ఆయనలో మనం నిలిచలేనప్పుడు యెహెజ్కేలు 33వ అధ్యాయం 31వ వచనం చదవండి. నా జనులు రాదగిన విధంగా వారిని యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా
నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో నోటితోనే ఎంతో ప్రేమ కనపరుస్తారు కానీ వారి హృదయం వేరే విధమైనటువంటి లాభాన్ని అపేక్షిస్తూ ఉంటుంది అంట. ఏస్కేల్ ద్వారా తగిన విధంగానే మందిరానికి ఎలా రావాలో అలాంటి వేషంలోనే అనమాట. ఎలా రావాలి? చక్కగా నీట్గా తలంటు స్నానం చేసి కొంచెం మంచిగా ప్రశస్త వస్త్రాన్ని కట్టుకొని బైబిల్ కీర్తన పుస్తకం చేతపుచ్చుకొని కదా. చాలా సహోదరులు అయితే చెంగంతా లావులంతా కప్పుకొని కదా, అదే కదా ఏనత్వం. అలాగే సహోదరులు అయితే మొత్తం ఇక్కడ దాకా పెట్టుకొని అదే కదా. మరి ఇక్కడ దాకా పెట్టుకొస్తే మందిరానికి కాదు, ఇక్కడికి పెట్టుకుని ఇలాగ వేసుకొచ్చామంటే నువ్వు మందిరానికి వచ్చినట్టు కాదు. ప్రతి వాళ్ళు జాగ్రత్త పడండి. పై మొత్తం దాకా పెట్టుకోవాలి. మగాళ్ళు మొత్తాలు వదిలిపెట్టకూడదు. అలా మొత్తాలు వదిలిపెట్టి తిరగడం రౌడీజం. రౌడీలు గర్విష్ఠులు చేసే పని అది. మనకి దీనత్వం ఎక్కడుంది? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడికి మొత్తం పెట్టుకుంటాడు, వదిలిపెట్టడం. ఈ జిల్లాకి ఒకటి లేని మహారాజు, కానీ ఇక్కడికి పెడతాడు. తను ఎదురుగుండా తన కింద ఆఫీసర్ ఎవడైనా మొత్తం పెట్టో అంటాడు. అంతే అదే పెట్టో పెట్టాలంతే. జీవము గల దేవుని సముఖంలో ఉన్నప్పుడు నువ్వు ఇంకెలా ఉండాలి? చూసుకోండి, బత్తాలు పెట్టాలి. ఇక్కడ పై బత్తం పెట్టండి, నెక్క కాకుండా నెక్క బత్తం వదిలిపెట్టి మిగతా బత్తం పెట్టండి. ఇక్కడ దాకా పెట్టుకోవాలి, తీయకూడదు, వదలకూడదు. అని నీకు ఓటేసుకొచ్చావు అందుకే నీకు అలా ఉంది నువ్వు వెళ్ళాలో అని పెట్టుకున్నావు అనుకుంటారా? నేను ఎప్పుడూ ఈ బత్తం వదిలిపెట్టినాం. ఇక్కడ దాకా పెట్టుకుంటే అక్క మట్టుకే మానేస్తాను, ఇక్కడ దాకా పెట్టుకుంటాను ఇప్పుడైనా. ఎందుకంటే ఇప్పుడు ఈ లక్షణాలు ఏమున్నాయో అవి మన ఆత్మీయ జీవితానికి అలంకారాలు. అవి ఎప్పటికీ మనతో ఉండిపోయే అలంకారాలే. పేతురు ఏం చెప్పాడు? వెలుపటే అలంకారాలు వద్దు మీకు, అవి లోపల ఉండాలంటాడు. అలా ఉండడం అవసరం అంతే. విశ్వాసికి సాధువైనట్టి మృదువైనట్టి గుణం అనేటువంటి అక్షయ అలంకారాలు విశ్వాసికి అవసరం. వాళ్ళు ధరించుకుని తీరాలి. అవి ధరించుకుంటే చాలు, ఆటోమేటిక్గా అలంకారం వచ్చుద్ది. ఇది వేసుకోకపోతే నాకేం ఇబ్బంది లేదు, ఇది అక్కర్లేదు. ఇది పెట్టుకోవాలి లోపల. దానికి జేబు ఉండదు. ఈ లాల్చీలకి జేబులు ఉండవు. మరి ఇది పెట్టుకోవాలి కదా. మరి దానికోసం పైన ఇది వేసుకుంటాను, అవసరానికి దీన్ని వేసుకుంటాను. కానీ ఆటోమేటిక్గా ఒక రకమైన లుక్ వచ్చింది కదా. ఈ లుక్ కోసం నేనేం వేసుకోలేను, దీన్ని అవసరానికి వేసుకున్నాను. కానీ ఈ అవసరానికి వేసుకున్నది ఆటోమేటిక్గా నా లుక్ను మార్చుద్ది, కొద్దిగా అందం తీసుకొస్తుంది. అలాగే ఆత్మీయ అలంకారాలు ధరించుకోవడం విశ్వాసికి అవసరం. అవి ధరించుకుని తీరాలి. అవి ధరించుకున్న తర్వాత ఆటోమేటిక్గా నీ దగ్గర అద్భుతమైన సౌందర్యం వస్తుంది. ఈ పెదాల మీద చిరునవ్వు ఎప్పుడు కూడా సంతృప్తి సహితమైన, సంతృప్తి హృదయం నిండా ఉన్నప్పుడు మన పెదాల మీద చిరునవ్వు ఉంటుంది. దాని మించిన అందం ఉందా? ఎలాంటి వాళ్ళైనా సరే ఆ పెదాల మీద నవ్వు ఉన్నప్పుడు ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎంత అందంగా ఉన్నా ముక్కు అన్నీ బాగున్నా మొహం మోడసు కూర్చుంటే అందంగా ఉంటుందా? ఉంటుందా అందంగా? ఎవరైనా ఆమెను చూడాలనుకుంటారా? అలాగే ఆమెతో మాట్లాడాలనిపిస్తారా? అసలు ఏం కొట్టేళ్ళి ఆమె ముట్టుకుంటే కొట్టి పలకరిగితే కొట్టేళ్ళి అవుతారా బాబు అని చెప్పేసి చూసుకుంటే దూరంగా వెళ్ళిపోతారు, దగ్గరికి కూడా రారు. ఎక్కడ చిరునవ్వు ఉంటుందో అక్కడ సమీపించడానికి, పలకరించడానికి, మాట్లాడడానికి, సహవాసం చేయడానికి ఇష్టపడతారు. అందుకని ముఖం ఎప్పుడు కోటు పని పెట్టుకుంటే ఎవడొస్తారు దగ్గరికి రారు.
కాబట్టి సాధువైనట్టి మృదువైనటువంటి అటువంటి అక్షయ అలంకారం నువ్వు ధరించుకున్నప్పుడు నీకే తెలియకుండా నీలో నుంచి ఒక చక్కటి ఆకర్షణ వస్తుంది. అప్పుడు అందరూ నీ దగ్గరికి నీతో సహవాసం చేయడానికి ఉంటారు. అదే చెప్పాడు ప్రభు ఇక్కడ. ఉపదేశం మన హృదయంలోకి పోకపోతే మన జీవితంలో సంతృప్తి ఉండదు, అసంతృప్తి ఉన్నప్పుడు పెదాల మీద చిరునవ్వు ఉండదు, కళ్ళల్లో కాంతి ఉండదు, ఒక అలజడి. అలాంటి వాడితో జనులు సహవసించడానికి ఇష్టపడరు. ఏమో మొండోడి ముందు ముక్కట్టుకుంటే తప్పంట, మొండోడి ముందు ముక్కెళ్ళా అనుకునే తప్పేనంట. అలాగ ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకు వచ్చిన కూడా కదిపి కాడి నుంచి కదిపి కజ్జి పెట్టుకోరా బాబు. ఎందుకు ఏమో బాగున్నావా? నేను ఎందుకు బాగుంటాను, నువ్వే బాగుంటావు, మరి ఆయన ఏ బాగుంది, మీ పిల్లలు ఏ బాగుంటారు, మేము బాగుంటామండి, బాగున్నావా అడుగుతుంది పెద్ద. ఏమో ఇలా పడవచ్చు మీద, ఇలా పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మొక్కల్లో చిరునవ్వు ఉందనుకుంటే చక్కగా పలకరింపుగా అందరూ చేరతారు. వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన రాదు, మాడుచుకుని ఉన్న వాళ్ళ దగ్గరే వస్తుంది స్పందన. అందుకని ఎలా ఉపదేశం ఎప్పుడూ కూడా మన హృదయం లోపలికి వెళ్ళినప్పుడు, అందులో మనం నిలిచి ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ మీలో ఉంటుంది ఖచ్చితంగా. ఉపదేశం లేకపోతే ఏంటి పరిస్థితి? యేసుప్రభు కూడా చెప్పాడు. ఈ వచనాలని ఎత్తిపట్టి యేసుప్రభు కూడా చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్విపోయింది అంటాడు. వారి చెవులు వినడానికి మందమైపోయినాయి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకొనరు. అది యెషయా ప్రవచనం. దేవుడు యెషయా ద్వారా తాను ఇచ్చినటువంటి ప్రవచనాన్ని యేసు ప్రభువు ఎత్తి మాట్లాడినటువంటి సందర్భం. కాబట్టి మనం ఎలా వింటున్నాము? ఉపదేశంలో నిలిచి ఉండేలా వింటున్నామా? ద్వితీయోపదేశకాండంలోని 6వ అధ్యాయంలో 5వ వచనం నుంచి, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను, అది అంటే పూర్ణంగా నువ్వు ప్రేమించినా పూర్ణంగానే, నువ్వు ఏదైనా సహాయం చేసినా పూర్ణంగానే, నువ్వు సంతోషించినా హృదయపూర్వకంగానే, నువ్వు క్షమించినా అరకొర కాదు, సగం కాదు, పూర్తిగా హృదయపూర్వకంగా చేయాలంట. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తే హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞను నువ్వు పాటిస్తావు. పూర్ణ హృదయంతోనే ప్రేమిస్తేనే కదా ఆయన ఆజ్ఞల్ని మనం పాటించేది. ఇంకా ఏం చెప్పాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ఎప్పటికీ నీకు కనబడుతూ ఉండేలా చేతికి కంకణంలా కట్టుకోమన్నాడు. కన్నులు ఎదుట నుదురు మీద బాసకంగా పెట్టుకోమన్నాడు. ఎందుకు? అద్దం కాడికి వెళ్ళకుండా బయటికి వెళ్ళవు. అద్దం దగ్గరికి వెళ్ళంగానే నీకు అవి కనపడాలని. ఈ చేతులు నీకు ముందే ఉంటాయి ఎప్పుడూ, ఇలా అనుకుండా చెయ్యం. అప్పుడు ఇలా అన్నప్పుడల్లా ఇవి నీకు కనబడుతూ ఉండాలని, ఎప్పటికీ నీకు కనబడుతూ ఉండాలని. నువ్వు బయట నుంచి వస్తున్నప్పుడు నీ గుమ్మంగా ఆ కమ్మిలి మీద రాసుకో, అలా ఎంటర్ అవగానే నీకు అవి కనబడాలని. అంటే ఎప్పటికీ కూడా
ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ఇవన్నీ మనకి ఎప్పటికీ మన ఎదురుగానే ఉండాలి. అనుక్షణం వాటిని అనుసరిస్తున్నామా లేదా అని చూసుకోవడం కోసమే ఈ ఏర్పాటు. ఈ మన హృదయంలో ఉండాలి. ఆ తర్వాత పిల్లలకి అభ్యసింపజేయాలి. ఏం చేస్తున్నాం మనం? మన హృదయంలో ఉంటుందా? మన హృదయంలోనే ఉండదు. ఇంకా పిల్లలకి ఏం అభ్యసింపజేస్తాను? అది వినుట మట్టుకు విందురుగా అని వింటారంతే, అది హృదయంలోకి పోదు. 25 వెళ్ళిపోబోతుంది, ఇంకెన్నో రోజులు లేవు, ఇంకో 16 రోజులు. 17 రోజున వాచినట్టు అయిపోద్ది మనకి. ఎన్ని రోజులు అయిపోయినాయి? 350 రోజులు అయిపోయినాయి ఈ సంవత్సరంలో. దగ్గర దగ్గర 350 రోజులు అయిపోయినాయి ఈ దగ్గర ఈ సంవత్సరంలో. ఎంత ఎదిగా మనం? ఆత్మీయంగా నీ ఎదుగుదల ఎంత? తరచూ కోప్పడే నువ్వు అప్పుడప్పుడు కోప్పడని దాకా వచ్చావా? కనీసం మొత్తానికి వదలేడు గమని, అత్మాను కోపం వచ్చేది. అలాంటిది ఈ వాక్యం వినడం ద్వారా ఇంకా ఎప్పుడైనా అక్కడ దాకా వచ్చామా? కొంచెమైనా. ఇంకా ఎప్పుడు కోప్పడ్డట్టే నువ్వు అలానే ఉండిపోతే ఈ 350 రోజులు నీ జీవితంలో వేస్ట్ అయిపోయినట్టే కదా. 355 రోజులు. నెలలో ఎన్ని రోజులు చెప్తున్నావు? నెలలో ఎన్ని ఉంటున్నాయి ఉపదేశాలు? 3 4 12 ఖచ్చితంగా ఉన్నాయి కదా. ఆదివారం ఉంటుంది, మంగళవారం ఉంటుంది, శనివారం ఉంటుంది, ఇక శుక్రవారం కూడా ఉంటుంది. అంటే 16 నెలలో సగం రోజులు ఉపదేశం వింటూనే ఉంటున్నాం. మరి అంటే 180 రోజుల పైనే, 180 రోజులు ఈ సంవత్సరంలో మనం ఉపదేశాలు వింటూనే ఉన్నాం. రోజు తింటా ఉండి పీకదాకా ఇంత ఒళ్ళు చేయకుండా, ఇంత ఎదగకుండా ఉంటే ఏం చేస్తాం? బెంగెట్టుకుంటాం కదా. ఏంటి బాబు ఈ పిల్లాడు ఎంత తిన్నా ఎంతే ఉన్నాడు, ఇది ఎదగట్లేదు, సంవత్సరాలు వచ్చేస్తాయి కానీ అని చెప్పేసి ఇప్పుడు ఆసుపత్రులంటా తిరుగుతాం. బాబు వీడి 16 ఏళ్ళండి బాబు, వీడు 6 ఏళ్ళ పిల్లాడు అంత ఉన్నాడు, 13 కేజీలే ఉన్నాడు, రోజు బాగానే తింటాడు వీడు, మరి ఏంటిలా అయిపోయాడు. తిరగమా? సంతోషంగా ఉంటావా? వెరీ గుడ్ నాయన, వాళ్ళే ఉన్నావు, నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు అంతే. ఎందుకంటే అందరిళ్ళలో తినేలా బలుగుతారు, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి. స్పెషల్ నువ్వు. మన ఇంట్లోనే ఉన్నాడు ఇలాంటి వాడు, ఇంకెక్కడ లేడు, స్పెషలే కదా. అందరూ చెప్పుకుంటారు మనల్ని, పలానా ఇంట్లో పిల్లాడు ఇంతేమన్నాడు, ఎదగట్లేదు అంటాడు. అందరూ ఇళ్ళలో ఎదుగుతూ ఉంటారు కదా. అదేమి వింత కాదు, ఇక్కడే వింత. ఏ వింత కోరుకుంటావా మనం? ఆసుపత్రులు అంటే తిరుగుతామా? ఖచ్చితంగా హాస్పిటల్ అంటేనే తిరుగుతాం. ఇలాంటి వింతనేమి మనం కోరుకోం, ఖచ్చితంగా ఆశపడం. మరి ఈ ఆత్మీయంగా నువ్వు అసలు ఎదుగు బుదుగులు ఎక్కడ ఇంతే ఉండిపోతే మరి నీకు చింత లేదా? చింత లేదా? శరీర కార్యాలు ఒక 15 దాకా చెప్పారు. ఈ సంవత్సరం అంతా కూడా ఒక్కటి నువ్వు వదులుకోలేకపోతే నువ్వు ఇంకెందుకు దేవుని సన్నిధికి వచ్చి ఏంటి లాభం? నువ్వు మా లోపం లేకుండా కంచం నిండా పెడుతున్నాం, ఇక్కడ తక్కువ చేయట్లే. ఏదో మొక్కుబడిగా 15 గంట 20 నిమిషాలు చెప్పేసి కూర్చుని పంపించేయట్లే కదా. తప్పైతే మా వాళ్ళు ఉందా? మరి ఎందుకు ఎదగట్లేదు? దాని గురించిన చింత వద్దా? ప్రభు ఎటువంటి నిందేస్తున్నాడు మన మీద. ఈ జనులు రాదగిన విధంగానే వస్తారు, కానీ నా మాటలు వాళ్ళ చెవిలోకి పోవు, వాళ్ళ హృదయంలోకి పోవు, వాళ్ళు వినరు, వాళ్ళు గ్రహించరు. ప్రభు వేస్తున్న నిందలు ఇవి, నిన్ను రక్షించేవాడు నీకు ఇస్తున్న ప్రశ్నలు ఇవి. నా ప్రశ్నలు కాదమ్మా, ఆయన భక్తుల ద్వారా దేవుడిచ్చినటువంటి ప్రశ్నలు. నీకే ఆ ప్రశ్న,
ఇది నాకే అనుకుంటున్నామా? అవును, నేను వింటున్నానా? నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా? 25వ సంవత్సరంలో అప్పుడే 350 రోజులు అయిపోయినాయి. నేను ఎంత ఎదిగాను, ఆత్మీయంగా ఎంత బలపడ్డాను నేను. ఉందా చింత? ఆయన చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26 నుంచి చూస్తే, ఇదిగో నీ నేడు నేను నీ ఎదుట దీవెనను శాపమును రెండు మన ముందు పెట్టేశాడంట. దీవెన శాపం రెండు ఇక్కడ పెట్టేస్తున్నాను. నువ్వేం తీసుకుంటావు? నువ్వు? రెండు నీ ముందు పెడుతున్నాను అంటాడు. శాపం ఒకటే మన ముందు పెట్టలే ఆయన. దీవెన పెట్టాడు, శాపం పెట్టాడు. ఛాయిస్ మనకే ఇచ్చేసాడు. ఇలా నువ్వు దేవుని సన్నిధికి వచ్చే అన్నాళ్ళు కూడా దీవెన సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని ఆయన కోరిక. పిల్లాడికి అన్నప్రాసన ఏదో చేసి ముందు చాలా వస్తువులు పెడతారు. కత్తిర కూడా పెడతారు, బంగారం గొలుసు పెడతారు, ఇంకేవేవో పెడతారు. ఈడేం ముట్టుకుంటాడు, ఏమనుకుంటాం మనం? ఆడు కత్తిరి ముట్టుకుంటే మనకు నెమ్మది ఉంటుందా? కత్తిరి పట్టుకున్నాడు అనుకోండి వెళ్ళి, మనకి నెమ్మది ఉంటుందా? అయ్యి బాబోయ్, ఇదేంటి బాబు, వీడు కత్తిరించుకున్నాడు ఏంటి, ఓరు నాయనో, ఏమవుతాడు అది. నిజంగా తర్వాత జీవితంలో ఊరిని యాదృచ్ఛికంగా ఏదైనా పచ్చుకున్నాడు, అదిగో అడు మొన్నే కత్తట్టుకున్నాడు, చూడా కత్తట్టుకున్నాడు. మనల్ని పట్టుకుంటుంది అది బంకజలగలాగా. ఇంకా అది ఏది చేసినా ఇది గుర్తొస్తూ ఉంటుంది మనకు. అది ఎవడ పెట్టమన్నాడు కత్తినే ముందు? కత్తి ఎందుకు పెట్టావు అసలు? వాడికి ఏం తెలుసు అని ఏది తల మెరుస్తుందో దాన్ని పట్టుకుంటాడు. చిన్నపిల్లవాడు వాడికి ఏం తెలుస్తుంది? మనమే కదా, మనమే ఇలా చేసి ఇలా బాధపడిపోతుంటాం. మరి జీవముఖాలని దేవుడు నీ ముందు ఆశీర్వాదం దీవెన పెడుతున్నాడు, శాపాన్ని పెడుతున్నాడు. ఆయనైతే నువ్వు శాపాన్ని కోరుకోవాలని అస్సలు ఇష్టపడట్లా. ఆయన కోరిక అది కాదు, నువ్వు దీవెన సంపాదించుకోవాలని. అందుకే ప్రతీది ముందు చెప్తున్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదివితే అక్కడ కూడా అదే ఉంటుంది. నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీడలా నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించినది దీవెన. సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అన్ని విషయాల్లోనూ దేవుడు హెచ్చిస్తే అన్ని విషయాల్లోనూ హెచ్చింపబడతాం. ఏదో ఒకటి కాదు. ఓ తల్లిదండ్రులు బిడ్డలకి ఏదో ఒకటి ఇవ్వగలుగుతారు, అన్నీ ఇవ్వలేరు. కానీ మన దేవుడు శ్రీమంతుడైన దేవుడు. అన్ని విషయాల్లోనూ నిన్ను హెచ్చించడానికి ఆయన మాత్రమే చాలినటువంటి వాడు. ఎప్పుడూ ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకున్న రోజున సమస్త జనాల కంటే నిన్ను హెచ్చుగా చేస్తారంటాడు. ఇంకా కిందకి చదువు. వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చేసి నీకు ప్రాప్తించేస్తాయి. వీటి కోసం నువ్వు అడగాల్సిన పని లేదు, వీటి కోసం నువ్వు నన్నేమి దేబిరించాల్సిన పని లేదు. నేను చెప్పింది నువ్వు చెయ్యి చాలు, నీకు దీవెన వచ్చేది. నేను చెప్పింది నువ్వు చెయ్యి అంతే, నీకు దీవెన వచ్చేస్తుంది. నన్ను అడగాల్సిన అవసరం లేదు నీకు, అవే నీకు వచ్చి ప్రాప్తించేస్తాయి. ఆ రకంగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వాటికి దీవెనలన్నీ నీకు వచ్చి ప్రాప్తించేలా ఆయన ఆజ్ఞాపించేస్తున్నాడు. మనం చేయాల్సింది ఆ దీవెనను పొందడానికి వీలుగా ఆయన మాట విని హృదయంలోనికి పోనిచ్చి దాన్ని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకోవాలి. అది దేవుని కోరిక. అలా నువ్వు నడుచుకున్న రోజున ఆశీర్వాదాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి.
ఆ నలుగురు పిల్లలు. అందులో ఎవడైనా ఒకడు దొంగ అడిగాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులకు సంతోషమా? సంతోషిస్తారా అని చూసి ఆహా భలే ఇయ్యాడురా అంటారా? ఎంత దుఃఖం ఆ తల్లిదండ్రులకి. అందులో ఒకడు తాగుబోతయ్యి ఊరందరితో గొడవలు ఎట్టుకొస్తున్నాడు అనుకోండి, ఆహా నా కొడుకు అని చెప్పి సంతోషపడతావా? సంతోషపడతావా? ఓ బిడ్డ అలా దుర్వ్యసనాలకు లోనైపోయి ఊరందరితో గొడవలు ఎట్టుకుని వస్తుంటే ఆ తల్లి తండ్రి సంతోషిస్తారా? దొంగ అయితే సంతోషిస్తారా? గొడవలు ఎట్టుకొచ్చేవాడైతే సంతోషిస్తారా? ఏమైనా తిరుగుబోతే అయితే సంతోషిస్తారా? లేకపోతే బద్దకస్తుడి అస్తమానం ఆ మంచంలోనే కోల్పడి ఉంటే సంతోషపడతారా? చెప్పండి. మనకు నచ్చుద్దా? మనకు సంతోషం వస్తుందా? బిడ్డ ఇంటికి వస్తుంటే తల్లిదండ్రులు సంతోషిస్తారా? ఇప్పుడు బాగానే ఉన్నాడు కానీ మరి రెండో బామరిది ఆ దుర్వ్యసనానికి లోనయ్యాడు. తాగుడు పేకాట. పొద్దున వెళ్ళిపోతాడు. ఆడు మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాడు అనుకోండి, ఆడు వస్తాడని సంతోషం లేదు అమ్మా నాన్నలకి. ఎందుకు వస్తున్నాడు వీడు? ఏ తల్లి అనుకుంటారు ఎవరైనా బిడ్డ వస్తుంటే? ఎందుకలా అనుకుంటున్నారు? వాడి లక్షణాలు, వాడి ప్రవర్తన, ఆ ప్రవర్తన బట్టి తల్లిదండ్రులకి సంతోషం లేదు. ప్రస్తుతం బాగానే ఉన్నాడు, ఇద్దరు కొడుకులు మంచిగా చదువుకున్నారు, ఇంజనీర్లు. పాపం ఆట కూడా తోలుకుంటూ ఉంటాడు, బానప్పుడేం లేదు. కొన్నాళ్ళ పాటు ఆ రకంగా బాధ పెట్టాడు. పండగ వచ్చిందంటే పండగ లేదు, ఆ రోజున అంత ఏడిపోయి ఒక్కోసారి ఆ కొత్త బట్టలు ఎట్టుకొచ్చి వాకట్లు వేసి కృష్ణాలు వేసి నిప్పెట్టేసేవాడు. ఓ రకం కాదు, చాలా దారుణం. నేను ఉంటే ఆడికి కొంచెం భయం ఉండేది, కొంచెం పిచ్చి పిచ్చి ఆశలు వేసేవాడు కాదు. లేకపోతే ఇష్టం అనమాట, ఇష్టానికి అలా ఉండేవాడు. అలాంటి బిడ్డలు ఇంటికి వస్తుంటే తల్లిదండ్రులు సంతోషిస్తారా? అడిగి పోయి అడి ఇంక రాకుండా ఉంటే ఒక నమస్కారం బాబు అనుకుంటారు. అది నిజంగా ప్రేమతో అనే మాటలా, ఇష్టంతో అనే మాటలా, బాధతో, బాధ లోపల గూడు కట్టుకున్న బాధ. ఇటు ఎప్పుడు మారుతాడు, ఎప్పుడు బాగుపడతాడు, ఏంటి ఇలా అయిపోయింది బాధ. మరి మన తండ్రికి ఉండదా బాధ? ఆయన ఆకాశంతో చెప్తున్నాడు, భూమితో చెప్పుకుంటున్నాడు, నా బిడ్డలు నేను కని పెంచి పెద్ద చేసి అన్నీ ఇస్తే వాళ్ళు ఎలా ఉన్నారో చూడు అని చెప్పేసి ఆయన వాటితో చెప్పుకుంటున్నాడంట. అంటే ఎంత బాధ ఉంది ఆయనకి, చాలా బాధ కదా లోపల, చాలా బాధ. మనం ఆత్మీయంగా ఎదగకపోతే మన తండ్రికి అంత దుఃఖం, అంత బాధ. ఆయన దుఃఖపెట్టేవారంగా ఉండామా మనం? బలమైన ఆహారం తిని ఆత్మీయంగా బలంగా ఎదగాలి కదా. శరీర కార్యాలనే చీడ పట్టుకోకూడదు. ఏ మొక్కకైనా కొద్ది చీడడితే, ఏ రొయ్యల చెరువు కింద వైరస్ వస్తే, ఏ చేపకైనా ఇది ఒక తెగులు వస్తే చేసుకునే వాళ్ళు సంతోషంగా ఉంటారా? ఎంత దుఃఖం, ఎంత బాధ. చక్కగా పాదు చేసి నీళ్ళు పోసి మందేసి చక్కగా ఎదుగుతూ ఉంటే నవనవలాడుతున్న మొక్కకి తెల్లారిసరికి ఆకులన్నీ తినేసింది అనుకుంటే గొంగళ పురుగు ఎంత చూక్కుమంటుంది మన ప్రాణం, ఎంత బాధ కలుగుద్ది. ఆయన తోటలోని మొక్కలు మనం, ప్రతి మొక్క చక్కగా ఎదగాలి. ఆకులు, కొమ్మలు, ఆ తర్వాత మొగ్గలు, పువ్వులు, కాయలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఈ శరీర కార్యాలనే చీడ పట్టుకు తినేస్తూ ఉంటే ఆయనకి ఎలా సంతోషం ఉంటుంది? శరీర కార్యాలు మనల్ని వదులుతలా. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతానే మనం వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. మనకే తెలియకుండా నీ ఆత్మీయ జీవితాన్ని గొంగళి పురుగులు, శరీర కార్యాలు అనేటువంటి గొంగళి పురుగులు తినేస్తున్నాయి. చింత లేదా? నీకు చింత లేదా? ఎందుకు ఇలా అయిపోతా ఉన్నాను? ఆకులన్నీ పురుగులు తినేస్తూ ఉంటే ఆ చెట్టు రేణిస్తుందా? దానికి పోత వస్తుందా?
దానికి కాయలు వస్తాయా? ప్రభు కన్నీరు కారుస్తున్నాడంట. ఆయన తోటలోని మొక్కలు మన పాట పాడతాం కదా, క్రీస్తులు నిలచియుండి బహుగా ఫలించుము, ఆయన తోటలో మనము నాటిన మొక్కలము. క్రీస్తులు నిలచియుండి బహుగా ఫలించుము, ఆయన తోటలో మనము నాటిన మొక్కలము. క్రీస్తు మనలను రక్షింపను, తన ప్రాణమర్పించెను. క్రీస్తు మనలను రక్షింపను, తన ప్రాణమర్పించెను. క్రీస్తులు నిలచియుండి బహుగా ఫలించుము. ఐహిక విచారము చింతలు ధనమోసము శ్రమలెన్నో ఎదురైనా లోకులు హింసించిన ఐహిక విచారము చింతలు ధనమోసము శ్రమలెన్నో ఎదురైనా లోకులు క్రీస్తు యేసులో నిలచియుండి బహుగా ఫలించుము. క్రీస్తు యేసులో నిలచియుండి బహుగా ఫలించుము. క్రీస్తులో నిలచియుండి బహుగా ఫలించుము. ఆయన తోటలో మనము నాటిన మొక్కలము. క్రీస్తు మనలను రక్షింపను, తన ప్రాణమర్పించెను. క్రీస్తు మనలను రక్షింపను, తన ప్రాణమర్పించెను. లక్షలు లేదా కోట్లు వెచ్చించి కొన్నటువంటి తోట చీడ పీడలకు బలైపోయి మూడైపోతే కొన్న యజమానుడు సంతోషిస్తాడా? సంతోషిస్తాడా? నెత్తి మీద చెంగేసి కూర్చుంటాడు, కంటికి మంటికి ఏడుస్తాడు, ఏంట్రా బాబు ఇందరు సొమ్ములు ఎట్టుకుంటే ఇలా అయిపోయింది. అందుకని ఏ చేనులో లేనట్టుగా నా చేను భలే అలంకారంగా ఉంది. ఎక్కడైనా ఉందా ఇలాగా? ఏ చేనైనా ఉందా ఇలాగా? నా చేను కాబట్టి ఇంత బాగుంది అనుకుంటాడా? సంతోషిస్తాడా? ఏడుస్తాడా? క్రీస్తు నిన్ను కొనుక్కున్నాడు, తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు, నిన్ను తన తోటలో నాటుకున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఫలించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఫలించకుండా శరీర కార్యాలైనటువంటి చీడ పట్టుకుని ఈ ఆకులన్నీ తినేసి నువ్వు మోడి మారిపోతూ ఉంటే ఈజ్ హీ హ్యాపీ? 350 రోజులుగా పాదు వేస్తానే ఉన్నాడు, నీళ్ళు పోతానే ఉన్నాడు, ఎరువు వేస్తా ఉన్నాడు. నువ్వు ఎదగకపోగా ఆకులన్నీ తినేసి మోడి బారిపోతా ఉంటే, ఇంత ఎదుగుదల కూడా లేకపోతే ఆయన సంతోషిస్తాడా? దుఃఖం.
ఇది అన్యులు చూసి చర్చికి వెళ్తున్నారు కానీ ఏం ఎదిగారు వీళ్ళు, ఏం ఆశీర్వాదాలు పొందారు వీళ్ళు, వాళ్ళకంటే మేము ఇంటికాడ ఉండి చాలా బాగా ఉన్నాం అనేవాళ్ళు ఉన్నారు. రోజు చర్చికి వెళ్తారు, ఏం చేశారు వీళ్ళు, ఏం మారారు, ఏం ఎదిగారు అని చెప్పేసి ఈ మందిరానికి వద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతూ ఉన్నారు నేను చూసి. అది ప్రభుకు సంతోషమా? నువ్వు ఆయన్ని ద్వేషిస్తున్నట్టే, ఆయనకి నువ్వు అవమానాన్ని తెచ్చిపెడుతున్నట్టే. ఆయనకి నువ్వు అవమానం తెస్తే ఎలా? ఆయన రోషము గల దేవుడు, రోషము గల దేవుడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో మనం చదువుతాం. 9వ వచనంలో నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. ఆయన రోషం, ఆయన హృదయంలో నుంచి వచ్చినటువంటి బాధ, దానిలో నుంచే రోషం గలడి. ఇంత చేస్తున్నా నా నామానికి అవమానం తెచ్చే విధంగా వీళ్ళు ఉన్నారు, నన్ను ప్రేమించట్లా, నన్ను ద్వేషిస్తూనే ఉన్నారు. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొందురు కదా, గైకొనడంలే, నన్ను ద్వేషిస్తున్నారు. అప్పుడు ఎలాంటి ఫలితం వచ్చింది మనకి? మనం ఆయన్ని ద్వేషించిన ఫీలింగ్ ఆయన కలిగితే 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచూ ఉండేవాడు. ఊళ్ళో ఏదో మన ఇంట్లో మన చుట్టాలు ఏదో కార్యక్రమం అయితే నువ్వు పరిగెత్తుకుని అక్కడికి వెళ్తావు, వెళ్ళవా? ఈ పనులన్నీ మానేసుకున్నా వెళ్తాం. ఈ పిల్లాడు ఎవరో చనిపోయాడండి పాప, మారుతూ చదువుకునే పిల్లల ముందు అక్కడికి వెళ్ళి ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే ఆ పిల్లాడిని అటు క్లాస్మేట్, అటు నాకు స్టూడెంట్, ఆ పిల్లాడు అటు చనిపోయాడు. వాళ్ళందరూ వెళ్ళి చూసి వచ్చారు, ఎందుకని వాడిని ప్రేమిస్తున్నారు కాబట్టి. ప్రేమించని వారు వెళ్తారా? వెళ్ళకపోతే బాగోదు అనుకుంటే అది వేరే సంగతి. అది వెళ్ళపోయినా ఒకటే. హృదయంలో ప్రేమ ఉండి హృదయపూర్వకంగా వెళితేనే కదా నిజంగా ప్రేమించినట్టు. అలానే మనం దేవుని, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దేవుని ప్రేమిస్తున్నామా? ఇక్కడే కాదు, ఎక్కడెక్కడెక్కడ బౌళ్ళని పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతుంటే మందల కింద వెళ్ళిపోతున్నారు. అందరూ దేవుని ప్రేమించి వెళ్తున్నారా, తను తాను ప్రేమించుకుని వెళ్తున్నారా? అక్కడికి వెళ్తే ఏదో ఆశీర్వాదం వచ్చేది, అక్కడికి వెళ్తే ఏదో దేవుని వచ్చేస్తుంది, అక్కడికి వెళ్తే ఏదో స్వస్థ వచ్చేది. ఇవన్నీ ఎవరికి? నీకా ఆయనగా? ఆయన మీద ప్రేమతో వెళ్ళట్లా, నీ మీద ప్రేమతో వెళ్తున్నావు అంతే. కానీ ఆయన మీద ప్రేమతో కదా మనం వెళ్ళాలా. ఆయన ఇష్టపడేది ఏంటి? నా దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలని, మనం ఆయన్ని ప్రేమించాలని, ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనాలని, ఆయన ఏం చెప్తున్నాడు ఆ ప్రకారం మనం జరిగించాలని, ఆ రకంగా మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని మనం ప్రూవ్ చేసుకోవాలా. మనకు మనంగా వాటిని రుజువుపరుచుకోవాలా. ఇదిగో నాయనా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞను నేను పాటిస్తూ ఉన్నాను. అది పాటించే క్రమంలో నాకు నష్టం వచ్చినా సరే, నాకు అవమానం వచ్చినా సరే, నాకు హేళన కలిగినా సరే, ఎవరు నిందించినా సరే, నేనైతే నీ ఆజ్ఞను పట్టుకుని నేను నడుస్తాను, నేను మీరను. ఆయన ప్రేమిస్తేనే కదా. అలా కాకుండా నీ ఇష్టానికి తల్లిదండ్రులు నడుచుకుంటూ బిడ్డలకు కూడా దాన్నే అలవాటు చేస్తే బిడ్డకి ఏమిస్తావు నువ్వు? నీ దోషం నీ బిడ్డల మీదకి 3-4 తరాల వరకు పోద్దంటావు. నువ్వు ఆయన ఆజ్ఞల్ని అనుసరించకుండా, ఆయన్ని ప్రేమించకుండా నువ్వు నడుచుకోవడాన్ని బట్టి ద్వేషించే వారి లెక్కలోకి నువ్వు వెళ్ళిపోతావు. దాని ఫలితం భయంకరం. 3-4 తరాలు వాళ్ళకి ఏం తెలియకపోయినా వాళ్ళు నచ్చిపోతారు అంతే, వాళ్ళు పోతారు. అది చెప్పే చేస్తున్నాడు ఆయన, చెప్పకుండా ఏం చేయట్లా.
చెప్తున్నాడు ఇలా, నన్ను నువ్వు ద్వేషిస్తే, నన్ను నువ్వు ప్రేమించకుండా, నా ఆజ్ఞలను అనుసరించకుండా నువ్వు ఉన్న రోజున నన్ను ద్వేషించిన వారి లెక్కలోకి వచ్చేస్తావు. నువ్వు ఫలితం నీ బిడ్డల మీద ఉంటుంది 3-4 తరాల వరకు. ఆలోచించవా? మన భక్తి మన బిడ్డలకు మేలుకరం కావాలా, కానీ సంతృప్తి లేని ఈ భక్తిని బట్టి బిడ్డలకు శాపాలు వస్తాయి, వారి మీదకి నష్టాలు వస్తాయి. చూడండి, మనకి బైబిల్లో చూస్తాం, ఎస్తేర్లో హామాను అని ఒకడు ఉంటాడు. హామాను అనే ఒక మంత్రి ఉంటాడు కదా, అతడు యెహోవాను ద్వేషించి యెహోవా ప్రజలైనటువంటి యూదులందరినీ చంపేయాలని రాజుగారిని కూడా మభ్యపెట్టి ఒక శాసనాన్ని తీసుకొచ్చేశాడు హామాను. అతని తప్పు నిష్కారణంగా అతని 10 మంది కుమారులు చావు కారణమైంది. ఎస్తేరు 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, యూదులు హామాను యొక్క 10 మంది కుమారులు వాళ్ళేం తప్పు చేశారు? తప్పెవరిది? హామానుది. ఆ తండ్రి దోషం. ఏ తప్పు చేయనటువంటి పసిపిల్లలైనా అతని 10 మంది కొడుకులు చచ్చిపోయారు. నన్ను ద్వేషించు వారి విషయంలో తండ్రుల దోషము కుమారుల మీదకి 3-4 తరాల వరకు రప్పించుచూండువాడను. ఆ తర్వాత హామానికి ఇంకా తరాలే లేవు. 3-4 తరాలు, ఇంకా ఉన్న 10 మంది చచ్చిపోయారు. నిర్వంశం. హామానికి గుర్తుగా ఇంక ఒక్కడు కూడా మిగలా. తుడిచిపెట్టేశాడు, ఇంక మొత్తం తుడిచేశాడు. ఎందుకు? జీవము గల దేవుణ్ణి ద్వేషించాడు, ఆయన ప్రజలను ద్వేషించాడు. వారి నాశనం కొరకు కుట్రపూరితంగా రాజుగారి దగ్గర మాయమాటలు చెప్పి ఆయనకి తెలియకుండా శాసనాలు చేయించి ఒకరోజు నిర్ణయించి ఆ రోజున యూదులందరినీ చంపేయండి అన్నాడు. దేవుడు ఊరుకున్నాడా? ఆయన ద్వేషించు వారి విషయం. ఉన్న 10 మంది కొడుకుల్ని ఒక్కసారి అదే ఉరికొయ్యి మీద ఉరిదీసి పారేశాడు. కాబట్టి మనల్ని బట్టి పిల్లలకు ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తుందా? ఇలాంటివి మనకి కనపడతాయి, చాలా కిందకు వస్తే చాలా కనపడతాయి. 1వ రాజుల గ్రంథంలో మనకి అహాబు కనపడతాడు. అహాబ్ దేవుని ప్రజల మీద రాజు. అతను చేయని దుష్కార్యం లేదు. దేవుని బహుగా ద్వేషించాడు. ఆయన ప్రవక్తల్ని తన భార్యతో కలిపి ఎంతోమందిని చంపించేశాడు. దేవుని అంతగా ద్వేషించాడు. ఫలితం రాజుగారి రక్తాన్ని కుక్కలు నాకాయి, యజబెల్ని అయితే కుక్కలేక తినిపారేసాయి. ఆ తర్వాత అతనికి 70 మంది కొడుకులంట. అహాబుకి 70 మంది కొడుకులు. 70 మంది కొడుకుల్ని చంపిపారేశారు. 2వ రాజులు 10వ అధ్యాయము 1వ వచనం. షోమ్రోన్లో అహాబునకు 70 మంది కుమారులు ఉండిరి. 7 చదువు. కావున ఆ తాకీద్ పుట్టినప్పుడు వారు 70 మంది అహాబు కుమారుల్ని పట్టుకొని చంపేసి తలకాయలన్నీ తట్టలో పట్టుకొచ్చారట. 70 మంది యవనస్తులు. ఎందుకు చచ్చిపోయారు వాళ్ళు? వాళ్ళు ఏం పాపం చేశారు? తండ్రి పాపం, ఆ తండ్రి ఘోరం. మనం గడిచిపోతుంది కదా, మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నాం. తర్వాత నీ తరం వారికి, నీ తర్వాత నీ బిడ్డలకి నువ్వేమిస్తావు? దీవెన ఇస్తావా, శాపం ఇస్తావా?
నీకోసం మట్టుకే కాదు నువ్వు దేవుడిని నమ్ముకోవడం, నీ తర్వాత నీ లెగసీని కొనసాగిస్తారే బిడ్డలు, వారి కోసం కూడా. అందుకని ఏమన్నాడైనా, ఈ వాక్కులు నీ హృదయంలో ఉంచుకొని అప్పుడు నీ బిడ్డలకు అభ్యసింపచేసి అన్నాడు. అది నాశనం అయిపోయాయి కదా 70 మంది కొడుకులు. అహాబుకి ఇంకా వారసత్వం లేదు, అహాబ్ లెగసీ కొనసాగలా. 70 మంది నరికి మారేసి ముంజికాయలు పెట్టుకెళ్ళినట్టు తట్టల్లో పెట్టుకెళ్ళిచ్చారు అంతే. ఎన్ని మనం ఆలోచన చేయాలి కదా. కోరహు ప్రేరణతో దాతాను, అభిరాము, ఇంకో 250 మంది దేవుని మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళు అనుకుంటున్నారు మోషే మీద మేము చేస్తున్నాము తిరుగుబాటు అని. మోషేకు పనేంటి అక్కడ ఉండడానికి? దేవుడు అక్కడ మోషేను పెట్టాడు కాబట్టి. లేకపోతే మోషేకి పనేంటి? తన భార్య బిడ్డలతో తన బతుకు హ్యాపీగా తను బతకలేడా? ఇలా అందరితోటి తిట్టించుకోవాలా, దుమ్మెత్తి పోసుకోవాలా? దేవుడు నిలువబెట్టిన మోషేకు వ్యతిరేకంగా 250 ప్లస్ ఇంకో 3 కోరహు నుంచి పుట్టింది ఇది. కోరహు ప్రేరణతో ఇంకొక 2 లేచారు. మొత్తం వీళ్ళందరితో 250 మందిలాగా తీశారు. దేనికి? దేవుని చిత్తానికి విరుద్ధంగా. దేవుని ద్వేషించిన వారి లెక్క అంతే. ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞల్ని గైకుంటారు. దేవుని ఆజ్ఞ చొప్పున మాత్రమే మోషే ఉన్నాడు అక్కడ. మోషే అంటే దేవుని ఆజ్ఞ అంతే. దానికి విరుద్ధంగా నడిస్తే దేవునికి విరుద్ధంగా నడుస్తున్నట్టే. దాని ఫలితం ఏమైందో తెలుసా? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల్లో వీళ్ళందరూ తిరుగుబాటు చేసినటువంటి వారి లెక్కలోకి వస్తారు. చాలా జరిగినాయి, అంతా చదవడానికి లేదు. 11, 17 టైం అయిపోయింది. 31 నుంచి 33 చదువు. అతడు చెప్పి చాలించగానే వారి క్రింద ఎవరి క్రింద 250 ప్లస్ 3 వీళ్ళందరూ ఎక్కడున్నారో అక్కడ వారి కింద నేల నెరవేడిచి ఆ భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబాలను, కోరహుకు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేశాను. తిరుగుబాటు ప్రకటించిన వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా 250 ప్లస్ 3 కనబడుతున్నారు. కానీ వారి వెనకాల ఎంతమంది ఉన్నారు? వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు, వారి కలిగిన సంపాద్యం, పశువులు కూడా. ఇవన్నీ ఒక్కసారిగా భూమి నెరవీడి చేసి మొత్తం మింగిపారేసిందంట. తర్వాత మళ్ళీ కలిసిపోయింది. వాళ్ళ తిరుగుబాటు, వారు దేవుని ద్వేషించడం, దేవుని ఆజ్ఞను పాటించకుండా ఉండడాన్ని బట్టి అమాయకులు. వాళ్ళ బిడ్డలు ఏం పాపం చేశారు? వాళ్ళు ఏం పాపం చేశారు? తండ్రుల దోషం. మనం తేలిగ్గా తీసుకుంటున్నాం ఈ మాటలు. మనం అది మన మీద వచ్చి పడితే కానీ తెలియదు. సాఫీగా సాగిపోతున్నంతసేపు ఏముండదు. ఎక్కడ కొంచెం అడ్డం తిరుగుద్దో అక్కడే. దీనిలో పిల్లల్ని తీసుకుని వెళ్ళారు షాపింగ్కి. ఈ బుడ్డది చూస్తే తెల్లలు వెళ్ళిపోతారని ఫోన్ చేసినప్పుడల్లా ఏం చేస్తారు? పిల్లలు ఎక్కడ పిల్లలు అంటే కూర్చున్నాను నేను. అస్తమానం ఏముంది, శుభ్రంగా అందరూ చక్కగా వెళ్ళి వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్. పిల్ల దారి తప్పితే ఏమైపోద్ది? ఇక నీ బతుకు, నీ కుటుంబం ఏమైపోద్ది? ఒక్క పిల్ల పొరపాటున దారి తప్పి కనపడకుండా మిస్ అయిపోతే ఇంకెలా ఉంటుంది పరిస్థితి? ఆలోచించుకోండి. ఎంత తీవ్రంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఏం లేదు కాబట్టి ఏది లేదు. ఏమన్నా జరిగితే మొత్తం రివర్స్.
ఎంత భయంకరమైపోద్ది పరిస్థితి. క్షణాల్లో మొత్తం దారుమారైపోద్ది. వేలకు వేలు పెట్టి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా షాపింగ్ చేస్తారు. అవన్నీ అలా బాధేస్తారు. నాబోయ్ నా బిడ్డ ఏమైంది, ఎక్కడ తప్పుకుంది నా బిడ్డ, ఏమీ కనపడవు. ఇంకా క్షణాల్లో మారిపోద్ది. క్షణం ఏదో అనుకుంటున్నాం మనం, అన్నీ సాగిపోతున్నాయి కదా, నాకు చాలా అనుకుంటున్నావు. ఏ రకంగా నీ మీదకి దేవుని శాపం వస్తుందో నీ నడవడిని బట్టి, అది నీ బిడ్డల మీదకి వచ్చి నిన్ను బాధపెట్టాడు దేవుడు నేరుగా. మనల్ని బాధ పెడితే మనకి ఏమి ఉండదు. నా చెయ్యి కోసుకుంటే నాకేం కాదు. ఆ బిడ్డకి ఏదైనా అయ్యిందంటే ప్రాణం సూర్యునిపొద్ది, గజగజలు ఆడిపోతాం, నెమ్మదుండదు. కాబట్టి మనల్ని బాధ పెట్టడానికి ఆయన మన మీదకి రాడు. మన బాధ రెట్టింపు కావాలా, పిల్లల మీదకి వచ్చేది. దేవుడికి తెలియదు ఆయన అమాయకుడా, నిన్ను ఏ రకంగా చేయాలని తెలీదా? అమాయక ప్రాణులు ఎంతమంది చచ్చిపోయారో, మూగ జీవులు కూడా నేలలో కలిసిపోయి వారి యొక్క అతిక్రమం వల్ల వారు దేవుని ద్వేషించడాన్ని బట్టి వచ్చినటువంటి పరిస్థితి. ఇంకా యెహోషువలో ఇంకొక ఆయన కనబడతాడు మనకి, ఆకాను. యెహోషువలో ఆకాను కనబడతాడు. యెరికో శపించబడింది, ఏమొక్కటి మీరు తెచ్చుకోవద్దు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తే, ఒక బంగారు కొమ్మిని ఏదో ఒక వస్త్రాన్ని ఆశపడి ఈ ఆకాను తెచ్చిపెట్టుకున్నాడు. యెహోషువ 7వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా. 24 నుంచి చదువు. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రాన్ని, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, యుద్ధులను, గాడిదలను ఇవన్నీ పట్టుకెళ్ళిపోయి ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపేసి కుప్పేసేసారట. యాకాను కొడుకులు ఏం తప్పు చేశారు? అతని కూతుళ్ళు ఏం తప్పు చేశారు? అతని ఎద్దులు ఏం తప్పు చేశాయి? గాడిదలు ఏం తప్పు చేశాయి? ఇంకా పశువులు ఏం తప్పు చేశాయి? ఎందుకు అలా మృత్యువాదపడి రాళ్ల కుప్ప కింద ఉండిపోవాల్సి వచ్చింది? దేవుని ఆజ్ఞను పట్టించుకోకుండా ద్వేషించడం నిష్కారణంగా. ఆ పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారో వాళ్ళకి తెలియదు. పాలెం వెలుపలికి తీసుకెళ్ళిపోయి ఆ సమాజం అంతా అప్పుడు రాళ్ళు వేసి కొట్టేశారు. వేరే సమాధి చేయక్కర్లే, రాళ్ల కుప్ప కింద ఉండిపోతారు. అది పైన కుప్ప పడిపోతుంది. ఎంత దారుణం! దేవుని ప్రేమ లోకమైపోతుందా, మనకి వెలకలం అయిపోతుందా? ఆయన చేతిలో పడ్డ మహాభయంకరం. ఆయన ప్రేమ అమోఘం, ఆయన కోపం ప్రళయం. ఆయన ప్రేమను మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి తప్ప ఆయన ద్వేషం, ఆయన కోపం మన మీదకి వస్తే ఎందుకు ఏమైపోతాం మనం? తప్పు చేసిన మనం ఎలాగో పోవచ్చు. ఏ తప్పు చేయని అమాయకపు పసిపిల్లలు నాశనం అయిపోతారే. నీ పాపం నీ బిడ్డల మీదకి 3-4 తరాల దాకా తెప్పిస్తావా? దేవుడు కేవలం ప్రేమ కలిగిన దేవుడు, కేవలం మంచి దేవుడు. ప్రతీదీ చెప్తా ఉన్నాడు. ఆయనలో కపటం లేదు. ఇది బాగానే ఉంది తీసుకో, నీకు షార్ప్ వెపన్ నీకు ఇవ్వట్లా. పట్టుకుంటే నీ చెయ్యి తెగిపోయేలాగా, ఇది తెగుతుంది, ఇది జాగ్రత్త అని నీకు చెప్పిస్తున్నాడు. తెగ్గోసుకోవడం ఆయన తప్ప చెప్పాడుగా, ఇది తెగుతుంది, చాలా షార్ప్గా ఉంది, జాగ్రత్త అని చెప్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా పట్టుకుంటే నీకు తెగదు. ఏం చెప్పింది జ్ఞానం ఏంటని పట్టుకుంటే ఎవరు నష్టపోతారు? దాచిపెట్టట్లేదు ఆయన. రాబోయేది ఏంటో నీ కళ్ళ ముందు పెడతా ఉన్నాడు. నువ్వు మేలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
నువ్వు దీవెన పొందాలని కోరుకుంటున్నాను. నువ్వు అంతకంతకు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. నేను బట్టి నా నామం అన్ని జనుల మధ్య ఘనపరచబడాలని నేను కోరుకుంటున్నాను. అందుకోసం ఇవన్నీ నీకు ఇస్తున్నాను, నీ ముందు పెడతా ఉన్నాను. ఏం చేస్తావు? నీ మీదకి ఆశీర్వాదం తెచ్చుకుంటావా, శాపం తెచ్చుకుంటావా? నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం తెస్తావా, శాపం తెచ్చుకుంటావా? క్లియర్గా మన ముందు పెడతా ఉన్నాడు. ఆయన కపటం ఆయనలో లేదు, అంత ఓపెన్. వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి? మనం బాగుండాలా, మనం మేలు పొందాలా, మనం ఆశీర్వాదం పొందాలా, అంతకంతకు ఎదగాల, అందరూ మనల్ని చూసి అసూయపడాలా, అంతగా మనల్ని హెచ్చించాలని ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనల వర్షాన్ని మన మీద కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆకాశపు వాకిండ్లను విప్పబడేస్తాడంట. నిజంగా ఉంటే అక్కడ అనుకుంటాం మనం. ఒక వీడియో పెట్టి చూసారా? బైబిల్లో ఉంది, ఇంత పెద్ద పెద్ద వడగళ్ళు పడతాయని. ఎంతెంత పడుతున్నాయి వడగళ్ళు, పై నుంచి ఇంత పెద్ద వడగళ్ళు పడితే వడగళ్ళు పడితేనే ఇది వాళ్ళు చచ్చిపోతాయో అనుకుంటాం మనం. కానీ ఎంతో తెలుసు, 1,25 కేజీలు ఉంటుందంట. అలా కారమే పెడితే కారు పచ్చడైపోతుంది. పడుతున్నాయి అలా ఆకాశం నుంచి. ఎక్కడున్నాయి అన్నీ? ఎక్కడున్నాయి అన్నీ? మనకు తెలుసా అక్కడున్నాయని? అలాగే ఆశీర్వాదాలు కూడా అవి కనపడవు, దాచిపెట్టి ఉంచాడు. ఆ తూము ఇప్పేస్తాడు, ఆ వాకిలు ఇప్పేస్తాడు, గుమ్మం తెరిచేస్తాడు. నీ మీద ఆయన కుమ్మరించేస్తాడు. ఆశీర్వాదమైన అంతే, శాపమైన అంతే కదా. ఆశీర్వాదాలు పొందడానికే మనం పిలువబడ్డాం తప్ప శాపాల కోసం కాదు. దేవుడు పటిష్టంగా మన చుట్టి ఆయన కంచి వెయ్యాలనే ఆశపడుతున్నాడు. నీ ప్రవర్తనను బట్టి కంచెలు తీసేస్తాడు. యోబు 1వ అధ్యాయంలో 10వ వచనంలో మన చుట్టూ 3 కంచెలు వేశాడంట ప్రభు. మన చుట్టూ 3 కంచెలు వేశాడంట. మనకు కలిగిన దాని చుట్టూ ఒక కంచి, మన కుటుంబం చుట్టూ ఒక కంచి, మన చుట్టూ ఒక కంచి, 3 కంచెలు. ఆ కంచెల్లో మనం భద్రంగా ఉంటున్నాం. మనకు కలిగింది కానీ, మన కుటుంబాలు కానీ, మనం కానీ. కలిగిన దాని చుట్టూ కంచి తీసేస్తే మొత్తం అడుగంటుకు పోద్ది. తర్వాత కుటుంబం చుట్టూ కంచి తీసేస్తే ఒక్కొక్కటి లాస్ అయిపోద్ది. ఆఖరుగా మన చుట్టూ. చదువుకోండి, సాతాను చెబుతుంది ఆ మాట. యోబు చుట్టూ నువ్వు, అతని కలిగిన దాని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, తన చుట్టూ నువ్వు కంచె వేశావు. అందుకని భద్రంగా ఉన్నాడు, నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. కంచెలు తీసేయి అన్నాడు సైతాన్. మన చుట్టూ ఉన్న కంచెలు సాతానికి తెలుసు. వాటిని దాటి మన దాకా రాలేడు. వాడు రావాలి, మనల్ని నాశనం చేయాలంటే మన మీద కోపించి దేవుడే ఆ కంచిని తీసేయాలి. కంచె తీసేలా ఎప్పుడు మనం నడుచుకోకూడదు. ప్రేమించి ఆ కంచె మరింత పటిష్టంగా ఉండేలా కృపా కంచె ఏర్పాటయ్యేలా చూసుకోవాలి తప్ప ఆయన్ని ద్వేషించి ఆయన కంచెలు తీసేసేలా ఉంటే ఆస్తులు సంపాదించక్కర్లేదు, బిడ్డలకి ఆశీర్వాదాలు సంపాదించు. నా బిడ్డలకి ఆశీర్వాదాలు ఇమ్మన్నాడు అంతే, ఆస్తులు ఇమ్మలే దావీదు. ఒక్కసారి నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదిస్తే తరతరాలకు ఆశీర్వదింపబడుతుంది. ఒక్కసారి నా కుటుంబాన్ని ఆశీర్వదించమని అడిగాడు దావీదు, అంతే తప్ప నాకు విస్తారమైన సంపదలు లేమని అడగలా. సంపదలు ఉంటాయా? ఆశీర్వాదం ఉంటుంది ఎప్పటికీ. ఆయన ఆశీర్వాదం ఉంటే సంపదలు అవే పెరుగుతాయి, మనకే తెలియకుండా పెరుగుతాయి, ఆశ్చర్యకరంగా పైన పెడతాయి కదా. కాబట్టి మన భక్తి, మన మాన్యత దేవునికి ఇష్టమైన రీతిని ఒక మంచి సంఘంగా, ఒక బలమైన సంఘంగా, తాము క్షేమంగా ఉంటూ అందరూ క్షేమంగా ఉండేలా ప్రార్థించేటువంటి ఒక మంచి సంఘంగా
మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఈ రకంగా ఒక్కొక్కటి మనకు ఉపదేశాలు ఇస్తూనే ఉన్నాడు. కానీ ఉపదేశ సారాన్ని మనం గ్రహించకపోతే తప్ప అయిందా మందా? నింద మట్టుకు ఆయన మీద వేస్తాం. ఆ ఉపదేశ సారాన్ని మనం గ్రహించకుండా నడుచుకుంటాం, నష్టం వచ్చింది. మళ్ళీ దీన్ని పట్టుకెళ్ళి దేవుడి మీద పెడతాం. ఇతరులు కూడా చూస్తారు, ఏం చేశాడు మీ దేవుడు అని చెప్పేసి దేవుణ్ణి అవమానిస్తారు, వాళ్ళు దూషిస్తారు. మనల్ని బట్టి రెండు బాధ్యతలు. మనల్ని బట్టి దేవుని నామం దూషింపబడకూడదు, మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి. ఈ బాధ్యతలు మనవి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు ఆయనది నా విశ్రాంతి దినము అని చెప్పాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఉండకపోతే ఆయన విశ్రాంతి దినాన్ని దొంగిలించినట్టేగా. నీ బిడ్డ ఒక దొంగగా మారిపోతే నీకు సంతోషమా? నువ్వు బాధపడతావుగా. అలాగే ఆయన బిడ్డలని చెప్పుకునే వాళ్ళు ఈ విశ్రాంతి దినాన్ని దొంగిలించేస్తుంటే దొంగగా ఆయన ముందు నిలబడిపోతే అది ఎలా? సాతానుడు చాలా కుయుక్తిగా నడుచుకుంటున్నాడు. ఈ క్రైస్తవుల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నాడు వాడు. కంకణం కట్టుకుని కూర్చున్నాడు. రకరకాలు. ఎంతమంది కోవిడ్లో ఎంతమంది దైవజనులు చచ్చిపోయారో తెలుసా? ఎందుకు చచ్చిపోయారు? దాని వెనకాల కుట్ర ఉంది. చాలామంది దైవజనులు వీళ్ళెమ్మదో దేవుణ్ణి నమ్ముకోకుండా, ఆయన మీద ఆధారపడకుండా, కొంచెం ఏదో వచ్చేసరికి డబ్బులు ఉన్నాయి కదని పరిగెత్తుకుని ఆసుపత్రులకు వెళ్ళి పడ్డారు. ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంటికి రాలా. అక్కడి నుంచి శ్మశానానికి వెళ్ళిపోయారు. దీనిలో కూడా కుట్ర ఉందని చెప్తారు. అర్థమవుతుందా? ఇలా ఉంది. అందుకని మన ఆదివారాలన్నీ వాళ్ళకి మంచి రోజులు అయిపోతున్నాయి. పనిగట్టుకుని ఆదివారం పెళ్ళి పెడతారు, ఆదివారం గృహప్రవేశం పెడతారు, ఆదివారం దినం పెడతారు, ఆదివారం శవత బంద్ పెడుతున్నారు, ఆదివారం పుట్టినరోజు పెడుతున్నారు, ఆదివారం కొన్ని పరీక్షలు పెడుతున్నారు, కొన్ని టెస్టులు పెడుతున్నారు. ఆదివారాలు మందిరానికి పోకుండా చేయాలని మనం గమనించకుండా ఆడ కుట్రల్లో బలైపోతున్నాం. శిక్ష పొందేది ఎవరు? వాడా? నువ్వు కదా. నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆదివారం నాకు సన్మానం చేస్తానంటే నేను రాను, నాకు వద్దు అని చెప్పానని. ఎవడో ఒకరిని కూర్చోబెట్టి వెళ్ళిపోయి సన్మానం తీసుకోవచ్చు కదా. శాలువాలు దండలు ఎత్తారు, ఓ నింపేస్తారు. నాకు వద్దు, ఇంకోళ్ళకి ఇచ్చేయండి, నేను రాను అని చెప్పాను. అలా నిలబడాలి కదా మనం. ఆ రకంగా మనం నిలబడకపోతే ఎలాగా? ఇతరులు ఈ రకంగా మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. విలాప వాక్యాలు 1వ అధ్యాయము 4వ వచనాన్ని బట్టి ఒక్కదాన్ని మనం చదువుకుని ముగించేసుకుందాం. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక అంటాడు. బేతేలు మార్గములు ప్రలాపించుచున్నవి. నియామక కూడికలు. ఆదివారం ఆరాధన, మంగళవారం నియామకం, శుక్రవారం నియామక కూడిక, శనివారం నియామక కూడిక. ఇవన్నీ నియామకం. ఇవన్నీ మందిర క్రమాలు. ఈ క్రమాల్లో మనం పాలు పొందుతామని జీవానికి సాదృశ్యమైన నీటిలో నిలబడి ప్రమాణం చేసాము దేవుడికి. మందిర క్రమాలన్నింటిలో నేను పాలు పొందుతానంటే నియామక కూడికలన్నింటిలోనూ నేను పాలు పొందుతానని. కానీ అప్రమాణికులం అయిపోతున్నాం. నిస్సంకోచంగా ఈ చేసిన ప్రమాణాన్ని మీరి నడుచుకుంటున్నాం. వత్తం లేదు. అదే ఆ టైం ఏమైనా పనులు చేసుకునే టైం ఏం కాదు, డబ్బులు సంపాదించుకునే టైం ఏమి కాదు. నువ్వు పడకెళ్ళే ముందు టైమే కదా. కొద్ది సమయం దేవుని సన్నిధిలో ఉండి వెళ్ళి చక్కగా దేవుని స్తుతించుకుంటూ పడుకోలేవా? మేము రామ్
ఆదివారం వెళ్తున్నాగా సెలవు, రామ్. నియామక కూటములకు ఎవరును రారు గనుక ఏల్బేతేలు మార్గములు ప్రలాపించుచున్నవి అంటారు. 6 ఓట్లు బాధపడుతున్నాయండి. అయ్యో ఏల్బేతుల్లో నియామక కోడిక ఉంది కదా, ఏంటి ఈ రోడ్డు అంటే ఎవరు వెళ్ళట్లేదండి, ఒకళ్ళిద్దరే వస్తున్నారండి, మిగతాళ్ళందరూ రావట్లేదేంటిని దారులు బాధపడతాయంట. అవి దేవుని సన్నిధికి చేర్చే మార్గాలు. నిజమా అంటే యెహోషువ చెప్పలా, ఈ రాళ్ళు సాక్ష్యం ఇస్తాయని. రాళ్ళకు వినబడ్డాయి, ఈ రాళ్ళు సాక్ష్యం ఇస్తాయని. ఇస్తాయి. యేసుప్రభు చెప్పాడుగా, వీళ్ళందుకు అలా అరుస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయమంటే వీళ్ళని ఆపితే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. ప్రకృతి రాళ్ళు అన్నీ. దారులు కూడా, దారులు ఏం చేస్తున్నాయంటే ప్రలాపిస్తున్నాయంట. ఇంకొద్దులే, దారులు ప్రలాపిస్తున్నాయంట. ఏంటి, నియామక కూటాలకి వెళ్ళట్లేదండి, నువ్వు ఒక్కడే వెళ్ళారేంటి, మిగతా చాలామంది వెళ్ళాలి కదా, వీళ్ళందరూ ఎందుకు ఆగిపోయారు అని ఇవి ప్రలాపిస్తూ ఉంటాయంట. ఈ కూటాలన్నీ దేవునికి ఏదో మేలు చేయడానికి కాదు, లేకపోతే ఇక్కడ నిలబడ్డ వాడి కోసం మేలు చేయడానికి ఏం కాదు. ఎవరి మేలు కోసం వాళ్ళే. నువ్వు తింటే నాకు కడుపు నిండుద్దా? నువ్వే తినాలి. ఆత్మీయ ఆహారం పెడుతున్నారు, అవి తినాలి. నీ అభివృద్ధిని నువ్వు కాల్కులేట్ చేసుకోవాలి. సంవత్సరం వెళ్ళిపోతుంది, కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరానికి వెళ్ళిపోతున్నాం. ఆత్మీయంగా నేను ఎంత బలపడ్డాను, ఎంత నేను స్థిరపడ్డాను చెక్ చేసుకోవాలా ప్రతిరోజు. నువ్వు డాక్టర్ గారు ఏమంటాడు, చాలా నీరసంగా ఉందమ్మా, ఈ టానిక్లను తాకండి, లేకపోతే ఈ క్యాప్సిల్స్ వేసుకోండి, బలమైన ఆహారం తినండి అని ఎందుకు చెప్తున్నాడు? ఈ శరీరం చిక్కిపోయింది, నీరసపడింది. మరి ఆత్మను బలపరచడానికి ఏం చేయాలి? మరింత ఎక్కువగా దేవుని వాక్యం వినాలి. ఆత్మను పోషించేది దేవుని వాక్యమే, ఇది కాదు కదా. దేవుడు ఏది దాచేవాడు కాదు, అన్నీ నీ ముందు పెడతా ఉన్నాడు. నర్మగర్భంగా పెట్టి నిన్ను బాధించాలి, శిక్షించాలని, నాశనం చేయాలని ఆయన ఎప్పటికీ కోరుకునేవాడు కాదు. ఆ ప్రేమను బట్టి ఆయన మనం ఆరాధించాలి. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవా, వందనాలు స్తోత్రాలనైనా మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. విన్న మాటలు మా ప్రియులు తమ హృదయాల్లో భద్రపరుచుకొని ఆత్మీయంగా మరింతగా బలపడడానికి, ఎదగడానికి, ఫలించడానికి సహాయం చేయండి. నేను వింటూ కూడా మీ ఆజ్ఞల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, హృదయంలో ఉంచుకోకుండా, ఆ ప్రకారంగా మరి నడుచుకోకుండా మీ చేత శపించబడాలని మీరు కోరుకోవట్లేదు. ఇదిగో దీవెన, శాపం నీ ముందు పెడుతూ ఉన్నాను. నా మాటను జాగ్రత్తగా విని దాన్ని అనుసరించి నీ హృదయంలో దాచుకొని ధ్యానించుకుంటూ ఆ ప్రకారంగా, దాని ప్రకారంగా నువ్వు నడుచుకున్న రోజున నేను ఆశీర్వదిస్తాను. కాని పక్షంలో నీ మీదికి శాపమే వస్తుంది అని ఏ మాత్రం దాపరకం లేకుండా మీరు మా ముందుంచుతున్నారు. ఇంత గొప్ప దేవుడు మీరు మాకు దొరికారు. మా నాశనాన్ని మీరు ఎప్పటికీ కోరుకోరు. మేము అంతకంతకు ఎదగాలి, బలపడాలని మీరు ఆశపడతా ఉన్నారు. కాబట్టి నాయన, విన్న మాటలు మా పిల్లలు తమ హృదయాలు భద్రపరుచుకొని, ఇగో ఈ సంవత్సరం కొద్ది రోజుల్లోనే దాటి వెళ్ళిపోతుంది. ఈ సంవత్సర కాలంలో మా ఆత్మీయ అభివృద్ధి అంతా మరి చూసుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మ అయి ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తెస్సలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు రెండు చదువుదాం. ఎందుకనగా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవుచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇదిగో తండ్రి, మరి మరొక మారి మీ కృపాసన ఎదురు రావడానికి మీరు సహకారం ఇచ్చారు. అందుకు వందనాలు తండ్రి. చదవని లేఖన భాగాన్ని దీవించండి. లేఖనాన్ని బట్టి దేవుని బలహీన ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతుండగా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలను నోటి నింపి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చివరిని పరలోకపు గౌని వైపు కేంద్రీకరించలాగానే సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన పితరుడును అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికే సంఘానికి మరి రాస్తూ మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. సహోదరులారా అని సంబోధించాడు. ఈ అధ్యాయ ప్రారంభంలో సహోదరులారా అంటూ మనందరినీ కూడా సహోదరులుగా ప్రేమించి మన ఆత్మీయ క్షేమం కోసం మరి రాసిపెట్టినటువంటి ఈ మాటలు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికై దేవుడు మనల్ని నియమించాడు, కానీ ఉగ్రత పాలవడానికి మనల్ని నియమించలేదు. అదే మనం చెప్పుకునేది కదా. చూడండి, మరి దీవెన శాపం రెండు నీ ముందుంచాను అని చెప్తున్నాడు. ఆయన కోరిక ఏంటి? మనం దీవించబడాలని. రక్షణ పొందడానికే దేవుడు మనల్ని నియమించాడు తప్ప శాపాన్ని పొందడానికి కాదు. ఇంకా ఏం చేశాడంటే ఆయన మనం మేలుకొని ఉన్నా, నిద్రపోతున్నా ఆయనతో కూడా జీవించాలనే కోరికతోనే మన కోసం తనను తాను బలిగా పెట్టుకున్నాడు. తనను తాను బలిగా పెట్టుకోవడం ఉద్దేశం ఏంటి? ఎప్పుడూ మనం ఆయనతో పాటే ఉండాలని. మేలుకున్నా, నిద్రపోతున్నా మన సాన్నిహిత్యం ఎవరితోటి? ప్రభుతోటే ఉండాలి. ఈ లోకం ఏమాత్రం కూడా మనల్ని అంటుకోవడానికి వీలు లేదు. లోకం అది సాతాను చేతిలో ఉంది కదా. ఈ లోకనాథుడు అంటే సాతానుడే. ఈ లోకమైనను దానిలో ఉన్నటువంటిది సమస్తాన్ని కూడా సాతానుడే. దేవుడు మన కోసం కలగజేయలేదు కదా. మొదటి యోహాను పత్రికలో 2:15 చదువుతాము. ఈ లోకములైనను ఈ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించద్దు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవి దేవుని వలన కలిగినవి కావు. ఇవి సాతాను వలన కలిగినవి. వీటి ద్వారా మనల్ని నాశనం చేస్తాడు. కాబట్టి మేలుకున్నా, నిద్రపోతున్నా వీటి విషయమే మనం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభు మన కోసం ఆయన చనిపోయిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలంటే మనం కిందకు లిస్ట్ ఇచ్చాడు. మీరిప్పుడు చేయుచున్నట్టుగానే చాలా నమ్మకం ఉంది ఆయన తెస్సలోనికే సంఘస్థుల మీద ఆయన చాలా నమ్మకం ఉంది. మరి అది మనకు వర్తిస్తుందా లేదా మనం చూసుకోవాలి. మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయండి. అంటే తెస్సలోనికే సంఘస్థులు అలా ఉన్నారు. ఇప్పుడు ఎలా అయితే మీరున్నారో అలానే ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయండి, అలా మీరు నడుచుకోండి అంటూ. మరి ఇప్పుడు మనం అలాగే ఉన్నామా? ఈ వాక్యం మనకి సరిపోద్దా? ఈ ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా? మరి ఒకరికొకరము మరి క్షేమాభివృద్ధి కలిగించుకునేలాగానే ఉన్నామా? లేకపోతే ద్వేషించుకుంటూ ఒకరిని గురించి ఒకరి తీర్పులు తీర్చుకుంటూ తనకంటే నేను బెటర్ అని ఇలా అనుకుంటూ దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకుంటున్నామా? ఎలా ఉంటే మంచిదో
దీని ద్వారా మనకు స్పష్టమవుతుంది కదా. కాబట్టి మీరు ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నారో అలానే, అంటే మంచి చేస్తున్నారు వాళ్ళు, అలా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మళ్ళీ సహోదరులారా అంటూ మళ్ళీ 12వ వచనాన్ని మొదలుపెట్టాడు. మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీ పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. ఇంకొకటి చెప్తున్నాడు, ఇంకో మాట, ఒకరినొకరు ఆదరించి ఒకరికొకరు క్షమాభివృద్ధి కలిగేలా నడుచుకోవాలి. అది ఒక మాట. అది సంఘం అంతటి గురించి చెప్తున్నాడు. ఆ తర్వాత సంఘ కాపరిని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ తెస్సలోనికే సంఘానికి కూడా ఒక కాపరి ఉంటాడు కదా. కాపరిలో బాధ్యతలేంటి? ఇప్పుడు 100 గొర్రెలకి ఒక కాపరి ఉన్నాడు అనుకోండి, ఆ గొర్రెలు ఏం చేస్తాయి? వాడు ఇష్టం వచ్చిన కాడ తినేసి దేని మట్టికి దానికి తినేసి తాగేసి ఎక్కడ దిక్కున పడుకుంటాయి తప్ప, మిగతా 100 గొర్రెలు 99 గొర్రెలు ఏం చేస్తున్నాయి అని ఇంకో గొర్రె చూస్తుందా? దానికి పని ఏమైనా ఉంటుందా? దాన్ని మట్టుకు అది తిన్నామా, తాగామా, పడుకున్నామా అంతే తప్ప దానికి ఇంకేం ఉండదు కదా, ఉంటుందా? మరి బాధ్యత ఎవరిది? ఈ 100 ఇక్కడే ఉన్నాయా? ఏదైనా పక్కకి పోయిందా? ఏదైనా పొదల్లోకి పోయిందా? ఏదైనా లాక్కెళ్ళిపోయిందా? ఏదైనా బలహీనపడిందా? చూసుకునే బాధ్యత ఎవరిది? అక్కడ కాపరిది కదా, కాపలా కాసేవాడిది. అది ఇక్కడ రాస్తున్నాడు. మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు, ప్రభునంది మామూలుగా ఏమీ కాదు, మామూలుగా ఎవరు కాలే గొప్ప. ప్రభువుని బట్టి చూస్తే ఎవరినైతే ప్రభువు ఇక్కడ కాపరిగా పెట్టున్నాడో ఆ కాపరికి ఆయన ఏం చేస్తాడు? ప్రభు ఏం చెప్తున్నాడు? రాత్రి చెప్పుకున్నాం కదా, హెచ్కేలు నేను నీతో చెప్తున్నటువంటి మాట నువ్వు చెప్పాలి అంతే. అవతలకి నువ్వు చేస్తావు అని ఎవరి గురించైనా నేను చెప్పాననుకో, నువ్వు వెళ్ళి నువ్వు చేస్తావు అని చెప్పాలి. ఆ మాట విని వాడు దిద్దుకుంటే బతుకుతాడు, వినకపోతే వాడు చచ్చిపోతాడు. నీకేమి ఉండదు, నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పాల్సిందే అని. అలా నువ్వు చెప్పవనుకో, వాడు ఆ పాపంలో ఉండి వాడు చచ్చిపోతే వాడి ప్రాణదోషాన్ని బట్టి నేను నిన్ను ఆరాడుగుతాను, నిన్ను శిక్షిస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి ఏం చేయాలి? కాపరులు చెప్పాల్సిందే. వాళ్ళు బుద్ధి చెబుతానే ఉంటారు. పై వారి నుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారిని మన్నించాలి, వారిని గౌరవించాలి, వారికి విధేయత చూపించాలి. అతిథులు కాదు, అతిథులు వచ్చిపోతుంటారు. అతిథులు ఎప్పుడు మీకోసం ప్రార్థన చేస్తారా? అతిథులు ఎప్పుడు మీకోసం, మీ క్షేమం కోసం చూస్తారా? పిలిస్తే వస్తారు, వెళ్ళిపోతారు, అంతే కదా. కానీ ఎవరిని మననం చేయాలి? ఎవరైతే మీ మీద ప్రయాసపడుతూ మీకు పైవారి నుండి మీకు బుద్ధి చెబుతున్నారో వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచాలని నేను వేడుకుంటున్నాను అని చెప్పాడు. ఇందుకు విరుద్ధమైనది సాతాను సంబంధమైనది. అలాంటి ఆలోచన ఎవరిలో పుట్టినా వారు వాక్యానుసారం వెళ్ళడం లేదు. ఇది గమనించుకోవాలి. దీన్ని సాతానుడు సులువుగా చిక్కుపెడతాడు, చాలా సులువుగా. ఐక్యతను చెడగొట్టడానికి, క్రమాన్ని చెడగొడతాకి, అక్కడ నుండి గౌరవాన్ని చెడగొడతాకి, అక్కడ నుండి సంతోషాన్ని చెడగొడతాకి మనల్ని సరిపడుతూ ఉంటాడు. ఏదో ఒక పనికి మాల ఆలోచన మనలో పుట్టిస్తుంటాడు. ఎవరో ఒకరు అలా చేశారనుకోండి, ఎవరో ఒకరి ద్వారా వస్తాయంట అభ్యంతరాలు, రాక మానవు, వస్తాయి. ఎవరో ఒకరి ద్వారా అభ్యంతరాలు వస్తూనే ఉంటాయి. 5 మత్తయి సువార్త 18 ఏం చదవాలి? 7 చదువు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరాలు రాక తప్పవు, కానీ అది ఎవరి వలన అభ్యంతరం వస్తుందో ఆ మనుష్యునికి శ్రమ అన్నాడు.
అభ్యంతరాలు వస్తూనే ఉంటాయి, గలాటాలు వస్తూనే ఉంటాయి. ఈ లోకం అది. కానీ అలా రావడానికి ఎవరు కారకులు, వారికి మట్టికి శ్రమ అంట. కాబట్టి ఏం చేయాలి? నేను అభ్యంతర కారణం కాకూడదు బాబు, నా వల్ల ఈ ఇబ్బంది కలగకూడదు, దేవుని నామానికి అవమానం నా వల్ల కలగకూడదని ఎవరు మట్టుకు వాళ్ళు జాగ్రత్త వహించాలి. లూకా సువార్త 17వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదవాలి. 17:1 ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవుట అది అసాధ్యం, వస్తాయి ఖచ్చితంగా. అవి ఎవరి వలన వస్తాయో వారికి మట్టుకు శ్రమే కదా. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే ఈ అభ్యంతరం గురించి చాలా కఠినంగా చెప్పాడు. ఈ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పీకి అవతల పారేయి. 2 ఉండి నువ్వు నరకంలో ఉండే కంటే ఒకటి లేకుండా పరలోకంలో ఉండడం మంచిది కదా. యేసుప్రభు చెప్పిన బాధే అది. ఈ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దీన్ని నరికి పడేయి. 2 చేతులు కలిగి నువ్వు నరకంలో ఉండడం కంటే ఓ చెయ్యి లేకుండా నువ్వు పరలోకంలో ఉండడం మంచిది కదా అని చెప్పాడు. అభ్యంతరం అంటే మన అవయవాల్ని పీకేయమన్నాడు వేగంగా కదా. జాగ్రత్త వహించాలి. మన వల్ల అభ్యంతరాలు రాకూడదు, మన వల్ల దేవుని పనికి ఆటంకం కలగకూడదు. మనం ఏదన్నా ఒక సహాయం చేసామంటే, ఏదన్నా మనం చేసామంటే దానివల్ల ఇంకా అవన్నీ కావాలి, దేవుని కార్యక్రమం ఇంకా బాగా జరగాలి. అందుకొరకు నువ్వు చెయ్యాలి. నువ్వు అలా కాకుండా ఉంటే ఏడు మానేచేయండి, ఇబ్బంది ఏం లేదు, అది అలా జరిగిపోద్ది. చెయ్యి పెట్టావో అది ఖచ్చితంగా మేలుకి తప్ప కీడుకు కాకూడదు, నష్టానికి ఎప్పటికీ కాకూడదు. దానివల్ల ఏమవుతుందంట, ఇప్పుడు ఏం చెప్పాడు, కాపరులను ఆనందం చేయమని చెప్పాడు. ఇంకా అది హెబ్రీలు రాసిన పత్రికలో అయితే 13వ అధ్యాయంలో అక్కడ వేరే మాట మనం చదువుతాం. అక్కడ చూడండి 13:17 చదువు. 13:17 మీ పైని నాయకులుగా ఉన్నవారు. ఇక్కడేం చెప్పాడు, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీ పైవారై ఉండి, అంటే అదే మాట, మీ పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్నవారు. ఇక్కడ మీ పై నాయకులుగా ఉండి వారి లెక్క దేవునికి లెక్క చెప్పాలి. 100 గొర్రెలనిచ్చి కావలికి పంపిస్తే కాపరివాడు ఏం చేయాలి, మళ్ళీ 100 పట్టుకొచ్చి యజమానుడికి అప్పచెప్పాలా. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా అది అతని జీతంలో నుంచి తీసుకుంటాడు. జీతం లేకపోతే పంపకాడు లాక్కొచ్చి తెచ్చుకుంటాడు. లెక్క చెప్పాలా. కాపర్లు లెక్క చెప్పేవారుగా ఉంటారు. కాబట్టి ఏం చేయాలంట, అలాంటి వారిని వారు ఆ దుఃఖంతో, వారికి బాధ కలిగే పరిస్థితి, అభ్యంతరాలు వస్తూ ఉంటేనే బాధ కలుగుతుంది. అభ్యంతరాలను బట్టి కాపరికి బాధ కలుగుతుంది. కానీ ఎవరు ఏదైనా చేస్తే దానివల్ల అభ్యంతరం రాకూడదు. ఇంకా మహిమ, దేవునికి ఇంకా మహిమ ఇంకా బాగా కలగాలి. ఇప్పుడు చప్పట్లు చరుస్తాం, పాట పాడేటప్పుడు చక్కగా అందరి ఇలా కొట్టుకుంటుంటే దేవుని మహిమే. అందరూ కొడతారు, ఒకడు వచ్చి ఇలా అంటాడు అనుకో మధ్యలో, ఎలా ఉంటుంది అది? ఎలా ఉంటుంది? అందరూ చక్కగా కొడుతున్నారు నీట్గా, అందరూ ఇలాగే కొడుతూ ఉంటే దేవుని మహిమ చాలా బాగుంటుంది, ఉత్సాహం వస్తుంది. అలా కాకుండా మధ్యలో ఒకడు వచ్చి వేరుగా ఇలా అంటూ ఉంటే చెడిపోద్ది మొత్తం. ఆ దేవునికి మహిమ. అప్పుడు మానేసి ఊరుకోవడం మహిమ. కొడితే కలిసి కొట్టాలి అందరితో, అంతేగాని నీ మట్టుకు నువ్వు వేరే ఇలా కొడతా ఉంటే దేవుని నామానికి అది అవమానం. అది దానివల్ల నువ్వు అభ్యంతర కారణం అవుతున్నావు. కాబట్టి నీ మీదికి శిక్ష, శ్రమ వచ్చుద్ది అంటాడు. శ్రమ వచ్చుద్ది అంటాడు. కానీ జాగ్రత్త కలిగి ఉండాలి. కాపర్లు ఏం చేస్తారు, బాధపడుతుంది తప్పితే ఏమైనా అధికారాలు ఉంటాయా? నీ రేషన్ కార్డు తీసేస్తాను, నీ ఆరోగ్య కార్డు లేకుండా చేసేస్తాను, నీ పెన్షన్ తీసేస్తాను అని చెప్తారా? అలాంటి అధికారులు ఏమైనా కాపర్లకు ఉంటాయా? బాధపడడం తప్పితే ఏం చేస్తాం? ఇందాక మాట చెప్పాను మీకు, ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబానికి పెద్ద కాపరి. కుటుంబంలో అందరూ మంచిగా నడుస్తుంటే సంతోషం.
ఇందులో ఎవరైనా దొంగగా ఉంటే తండ్రి బాధపడినట్టు నేను బాధపడతాను. చెడిపోవాడుగా ఉన్నా మళ్ళీ ఇది నాకే బాధపడడం తప్పితే ఏం చేయగలుగుతాం? నేనేం చేయలేను. కానీ యాక్షన్ తీసుకునేవాడు ఉన్నాడు కదా, యాక్షన్ తీసుకునేవాడు ఉన్నాడు. మోషే ఏమన్నా చేస్తాడా వాళ్ళని? కానీ ఎవరు దిగారు యాక్షన్కి? సుమోటోగా దేవుడు తీసుకుంటాడు యాక్షన్కి, దేవుడు దిగుతాడు యాక్షన్కి. అప్పుడు ఎంత నష్టం, ఎంత ప్రమాదం. కాబట్టి మన వల్ల ఒకవేళ అభ్యంతరం వస్తుందేమో అని జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏం చేయకుండా ఉంటే గొడవ లేదు, అభ్యంతరం వల్ల ఇబ్బంది. మరి ఎమ్మెల్యే గారి మీటింగ్కి వెళ్ళి ఆయనకి దండ అయిపోయినా చాలా అయిపోయినా పర్లేదు, ఓ పక్కన కూర్చొని నువ్వు వచ్చేస్తే, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఇది అన్నా అనుకో, ఏం చేస్తారు? లాక్కెళ్ళి కుమ్మేస్తారు. అంతే కదా. కార్యక్రమానికి నువ్వు అభ్యంతరం కాకూడదు. ఏం చేయకపోయినా పర్లే, ఏ గొడవ ఉండదు. వెళ్ళి లేనిపోని పెడితే ఈ విషయం చాలా జాగ్రత్త పడాలి ప్రతి వారం. ఎవరూ అభ్యంతర కారణం కాకూడదు. దేవునికి మహిమ కలగాలి మన ద్వారా. అంతే. అందుకోసమే ఆయన మన కోసం చనిపోయాడు. ఆయన మరణం మన కోసం అయితే, మన కోసం కదా. మనం మేలుకొని ఉన్నా నిద్రపోతున్నా ఆయనతో కూడా జీవించ నిమిత్తము ఆయన మన కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి మనం మేలుకున్న ఆయనకి మహిమ కలగాలి, మెలకు కలిగి ఉన్న ఆయనకి మహిమ కలగాలి. ప్రాణమే పెట్టేశాడు మన కోసం. అప్పుడు ఆయనకి మహిమ కాకపోతే ఏం చేయాలి? ఎందుకు నువ్వు ఇంకా నీకోసం ప్రాణం పెట్టినవన్నీ నువ్వు ఘనపరచవా, నువ్వు మహిమపరచవా? కానీ అవమానకరంగా మార్చుకుంటావా? ఇంకా కింద చదువమ్మా, ఇక్కడికి వచ్చి దశలోనికి సంఘానికి వచ్చి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకుంటున్నాం. నాకేమొద్దమ్మా, దండలు సన్మానాలు మాకేం వేయక్కర్లేదు, అంత ఘనత మాకు వద్దు. అయ్యి అసలు మేము ఆశించం కూడా. ప్రభువును మోయడమే ఘనత, ఆయన్ని మీద మోసుకెళ్ళడమే, అంతకు మించిన ఘనత ఏమి అక్కర్లేదు. ఎవరైనా కొంతమంది ఏదో ఒక వాళ్ళ సంతోష కొద్ది ఏదైనా చేద్దాం అనుకుంటే అది మళ్ళీ గలాటకి ఇబ్బందికి అది కారణమైతే దేవుని నామానికి మళ్ళీ అవమానం. అందుకు మళ్ళీ నేను కారణం కాకూడదు, నన్ను బట్టి అది కాకూడదు. కాబట్టి అటువంటి అంతటి ఘనత ఏమక్కర్లేదు. చెప్పింది జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా దిద్దుకుని ఆత్మీయంగా బలంగా ఎదుగుతూ ఉంటే ఘనత. అది సంతోషిస్తాడు. బిడ్డ ఎలా చక్కగా చదువుకుని ప్రయోజకుడై మంచి మార్కులు తెచ్చుకుంటా ఉంటే వాడి కోసం ఎంత ఖర్చు పెట్టడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు. ఏం బాధ ఏమి ఉండదు, సంతోషమే. అలా కాకుండా ఎంత ఖర్చు పెట్టినా సరి చదువుకోకుండా సరి స్కూల్కి వెళ్ళకుండా తిరుగుతా పాడు చేస్తూ ఉంటే ఇక నా బాధ కలుగుతుంది. అదే మన్నించటం, అదే గొప్ప చేయడం. నా కోసం మా అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారు, నేను చక్కగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, నేను ప్రయోజకుడిని కావాలి, నేను ఇంకా ఎదగాలి, మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనుకుంటూ ముందుకెళ్ళాడు అనుకోండి, అదే గొప్ప ఘనత తల్లిదండ్రులకి. అంతే తప్ప వాళ్ళు ఏం పట్టుకొచ్చి చేయక్కల. ఇంకా కిందకి వెళ్దాం, చదవమ్మా. ఒక్కనితో ఒకడు సమాధానంగా ఉండండి. ఒక్కనితో ఒక్కడు. అందరూను రాత్రి మనం చదువుకున్నాం, అన్యులొచ్చి నీ ప్రాకారాలని కడతారు. అన్యులొచ్చి నీ ప్రాకారాలని కడతారు. ఎందుకంటే అన్య జనాంగాన్ని అనేకులను తోడుకొస్తాను నేనని చెప్పాడు. ఆఖరి మాట, ఇజ్రాయిల్ దేశం యూదా దేశం వేరు అయినాయి కదా, ఆ రెండింటినీ కూడా ఒక్కటే చేసేస్తానని కూడా చెప్పాడు ఆయన. సొలొమోను కాలంలో బాగానే ఉంది, అతని కొడుకుని రెహబాం కాలంలో యూదా ఇశ్రాయేలుగా విడిపోయాయి. అలా విడిపోయే ఉన్నాయి. కానీ తర్వాత మళ్ళీ యెహెజ్కేలు దగ్గర వస్తే యెహెజ్కేలు చెప్తాడు, ఒక పుల్ల తీసుకో, దాని మీద ఇశ్రాయేల్ గోత్రాలు రాయి, ఇంకో పుల్ల మొక్క తీసుకో, దాని మీద యూదా రాయి, రెండింటినీ ఏక పుల్ల చెయ్యి, కలుపు అంటాడు. అంటే యూదా ఇశ్రాయేల్ అనే భేదం లేకుండా మళ్ళీ దావీదు ఉన్నప్పుడు ఎలా అయితే ఒకటిగా ఉందో ఆ రకంగా ఒక్కటి చేసేయాలి అనేది దేవుని కోరిక. అలా అందరినీ ఒకటి చేయాలి, అనేకులు రావాలి. ఈ ఊరని లేదు, పొరుగు ఊరని లేదు, ఈ జాతి అనేది ఇంకో జాతి, ఈ కులం ఆ కులం, ఇవన్నీ పోయాలి. మొత్తం ఇవన్నీ కూడా పోయి ఒక్కటైపోవాలి. అన్యులు పారచీకులు వచ్చి దేవుని ఆలయాన్ని ప్రాకారాల్ని కట్టారు.
పారసీకులు, ఇజ్రాయేలీలు యూదులు కాదు, అన్యులు కదా. అది కదా యెషయా ద్వారా చెప్పిస్తున్నటువంటి మాటలు. కాబట్టి ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనేటువంటి భేదభావాలను చూపించకుండా ఒక్కరితో ఒకడు సమాధానంగా ఉండుడి సహోదరులారా. మళ్ళీ మాలెట్టాడు చూడు, ఎన్నిసార్లు అంటున్నాడు, మీరందరూ సహోదరులు, మీరందరూ సహోదరులు అని. మాట్లాడేది ఎవరితో? యూదులతో కాదు. తెస్సలోనికే సంఘము అన్యులు, మీరు అన్యులు, ఆయన యూదుడు. యూదుల్ని కాదు సహోదరులు అనేది, అన్యుల్ని సహోదరులారా అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభువులోకి వస్తామో ఈ బ్యారికేడ్స్ అన్నీ పోతాయి. ఇంకేం ఉండవు. కులము, మతమా, జాతి, లేకపోతే ఆస్తిపాస్తుల, లేకపోతే విద్య, పదవుల, ఈ ఊర్ల, ఇవన్నీ పోతాయి. ఏం ఉండకూడదు. ఇంకా మనలో ఉన్నాయి అంటే మనం ప్రభువుని మహింపరిచేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆయన కోరికకు విరుద్ధం, ఆయన చిత్తానికి విరుద్ధంగా మనం అడుగులేయడం అది ఆయనకి అస్సలు ఇష్టం కాదు. తర్వాత మేము మీకు బోధించుచున్నది ఏమనగా అక్రగముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనియ్యడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండాలి. అది ఎందుకంటే మన ప్రభువు దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతం ఎప్పుడు ఉంటుందో అక్కడ ఏం చప్పుడు ఉండదు. ఎప్పుడు శాంతం ఉండదో అప్పుడే చప్పుడు మొదలవుతుంది. నేను ఇంట్లో కూడా అంతే. భర్త దీర్ఘశాంతం కలవడు అనుకోండి, భార్య సనుక్కున్నా కొనుక్కున్నా ఏం పట్టించుకోవడం, ఏ గొడవ లేదు. లేకపోతే భార్య దీర్ఘశాంతం కలిగి ఉందనుకోండి, భర్త కొంచెం అటు ఇటుగా మాట్లాడినా ఆ ఇంట్లో పెద్ద చప్పుడేమీ రాదు. ఇద్దరూ శాంతం లేని వారైతే ఇప్పుడు ఇంట్లో కప్పు లేచిపోద్ది, రోజు దీపావళి టపా టపా టపా, అంతే కదా. ఎప్పుడైతే దీర్ఘశాంతం ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. కాబట్టి అలా ఉండండి, విశ్వాసులు అలానే ఉండాలా. మన ప్రభు దీర్ఘశాంతుడు. నీ శతాబ్దాలు మారిపోతున్న ఆయనలో మార్పు లేదు. యెహోవానైన నేను మార్పు లేని వాడను, కాబట్టి మీరు ఇంకనూ లయము కాలేదు అన్నాడు ఆయన. మీరు నాశనం కాలేదు, అందుకు కారణం ఏంటి? నేను దీర్ఘశాంతుడను. కాబట్టి ఆ ప్రభు యొక్క దీర్ఘశాంతం మనకి కూడా ఉండాల. అది ఉందనుకోండి ఇంకా కలహాలు ఉండవు, మాటలు ఉండవు, గొడవలు పట్టింపులు ఉండవు. అది మన ప్రభువు లక్షణం. అందుకని దీర్ఘశాంతము గలవారై ఉండండి. అయితే ఎవరైనా అక్రమంగా నడుచుకుంటే అంటారు, ఆ అక్రమాన్ని బట్టి వాళ్ళు నష్టపోతారు, అది శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి అలాంటి వారికి ఏం చేయాలి? వాళ్ళు మేలు కోరి వారికి బుద్ధి చెప్పాలి. ఇది తప్పమ్మా, ఇది ఇలా చేయకూడదు, దీనివల్ల మనకి శాపం వస్తుంది అని బుద్ధి చెప్పాలి. అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి. ఎవరైనా ధైర్యం చెడిపోయి ఇంకెందుకు నా బతుకు, నిరాశ నిస్పృహలకు పోయి ఎందుకంటే సావే నాకు బెటరు, ఇంకా వేస్ట్, అలా ఎవరైనా ధైర్యం చెడిపోయిన వారు ఉంటే అలాంటి వారిని వాక్యమును బట్టి ధైర్యం చెప్పాల, ధైర్యపరచాలి. అవి మన బాధ్యతలు. మనం ఏదైనా మాట్లాడితే క్రమపరచడానికి మాట్లాడాలా, ధైర్యపరచడానికి మాట్లాడాలా, ఎవరికైనా ఊతం సాయం దాని కొరకు మాట్లాడాలి. బలహీనులకు ఊతనయ్యుండి అందరి ఎడల దీర్ఘశాంతం కలవారుగా ఉండండి. దీర్ఘశాంతుడైన ప్రభు యొక్క దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ఆ రసం, అందులో మనం పాలు పంపులు పొందాలి అంటే ఖచ్చితంగా మనం దీర్ఘశాంతం గలవారమే కావాలి. అందుకు భిన్నంగా కనుక మన ప్రవర్తన ఉంటే అది మనకి క్షేమం కాదు. అలా ఉండి అందులో పాలు పొందితే ఆశీర్వాదానికి బదులు శాపమే వస్తుంది. అయోగ్యులుగా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. కాబట్టి మీకు మీరే పరీక్షించుకుంటే శిక్షావిధికి లోను కారు అని కదా పౌలు గారు చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో మనం చదువుతాం. 23 నుంచి ఈ క్రమం అంతా ఆయన చెప్పుకొచ్చాడు
కదా. కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలించుకొని ప్రభు ఏదైతే కోరుకుంటున్నాడో, ఆయన దాసుల ద్వారా ఏదైతే మనకు ఉపదేశించాడో దానిని బట్టి మనల్ని మనం ఇప్పుడు మనకు ఒక స్కేల్ ఇచ్చాడు, కొలత. ఆ కొలతకు మనం సరిపోయామా లేదా, చాలకపోతే సరి చేసుకోవాలా, ఆ కొలతకు మనం చేరాలా అంతే కదా. తవ్వతో కొలిసేటప్పుడు ఒకసారి తవ్వెలా తీసామనుకో నిండా వచ్చేస్తాయా, ఇంత లోతు వస్తుంది. కొలిసేసాం కదా అని పోసేస్తామా, ఏం చేస్తాం, మళ్ళీ అది నింపుతాం, దాన్ని పరిపూర్ణం చేస్తాం కదా. అలాగే మన ఆత్మీయ జీవితం బల్లలో పాలు పొందడానికి ఎలా పరిపూర్ణులు కావాలో ఆ రకంగా పరిపూర్ణలు మనం చేసుకోవాలా. దేవుడు ప్రేమగలవాడు, ఆ లోటు పూడ్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధలుడు, కానీ ఎవడైనా ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా వాళ్ళు కనికరం పొందుతాడు. నేను నింపుతాను, దాన్ని కనికరించి నింపుతానని ప్రభు చెప్పాడు. అందుకని ఏం చేయాలి, మన హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించాలి. మనం తెలిసి తెలియక మనం చేసేటువంటి తప్పులు, మనం మాట్లాడేటువంటి మాటల్లో దోషాలు, మన అడుగుల్లో దోషాలు, ఇవి ప్రభు పాదాల దగ్గర ఒప్పేసుకోవాలా. నేను ఇక్కడ ఈ విషయంలో తప్పు చేశాను, తప్పుగా నడిచాను, అయితే నన్ను క్షమించిన ఆయన, నన్ను బట్టి నా బిడ్డల్ని దండించొద్దు, నా కుటుంబం మీదకి దోషం రానియొద్దు, మా కంచి తీసేయొద్దు అని ప్రభుని మనం వేడుకోవాలా. వేడుకున్న రోజున ఆయన ప్రేమగలడు, తప్పకుండా మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక.